ఓ పరీక్షిన్ మహారాజా, బ్రహ్మ వంటి మహామహులకే దొరకనివాడు శ్రీకృష్ణుడు. అలాంటి వాడిని కాలయవనుడు పట్టుకోవడానికి వచ్చాడు. ఆ యవనుడు చలిస్తున్న తోకతో భయంకరుడైన రాహువు వలె కర్కశమైన జడలు ఊగుతూ ఉన్నాయి. ప్రళయకాలంలో అగ్నిజ్వాల వలె బిరుసైన అతని గడ్డం మీసం వేలాడుతున్నాయి. మేఘాలు కప్పిన మేరుపర్వతం వలె కవచంతో వాడి శరీరం కప్పబడి ఉంది. పుట్టలో నిద్రిస్తున్న భీకర సర్పం వలె ఒరలో కత్తి ఉంది. అలాంటి కాలయవనుడు గట్టిగా అరుస్తూ విజృంభించి గుర్రాన్ని పరిగెత్తిస్తూ ఎవరికీ దొరకని శ్రీకృష్ణుణ్ణి తాను పట్టుకుంటానని దగ్గరకు వచ్చాడు. ఇలా కాలయవనుడు పట్టుకోవడానికి వెంటపడేసరికి శ్రీకృష్ణుడు పట్టుపడకుండా మెరుపు వేగంతో దిక్కులు చివరలు అదిరే విధంగా పరువెత్తాడు. కాలయవనుడు వెంటపడుతూనే ఉన్నాడు. అప్పుడు కాలయవనుడు ఇలా అన్నాడు: యదువంశోత్తమా కృష్ణ, పారిపోకు పారిపోకు, నాతో యుద్ధం చేయడమే తగిన పని. కంసుడు మొదలైన వాళ్లను నీవు రణభూమిలో గెలిచావని తలంచి నీతో యుద్ధం చేయాలని చాలా ఆశతో వచ్చాను. ఇంతవరకు పొందిన పేరు ప్రతిష్టలు చెడిపోయేట్లుగా నీ వంటి రాజులు శత్రువుకు వెన్ను చూపి పారిపోవచ్చునా? నీవేమైనా సామాన్య రాజువా? గుణహీనుడవనే అపకీర్తి నీకు వస్తుంది సుమా. మాధవ, నీవు ఎక్కడ ఉన్నా నిన్ను పట్టుకుంటాను. నీళ్లలో ప్రవేశించవచ్చు, భూమి క్రిందకు పోయి దాక్కోవచ్చు, కొండపై ఎక్కవచ్చు, బలవంతుడెవడి దగ్గరైనా ఆశ్రయం పొందవచ్చు, వికృత రూపాన్ని పొందవచ్చు, సముద్రాన్ని దాటవచ్చు, బ్రాహ్మణులా ఉండవచ్చు, నాగలితో పొలాలు దున్నుతుండవచ్చు, గుర్రమెక్కి తిరిగే వాడి ఆకారంలో ఉండవచ్చు. నీవెక్కడ ఉన్నా ఎలా ఉన్నా నిన్ను నేడు లోకమంతా నా కీర్తి చెప్పుకునేలా పట్టి తీరుతాను. అంతేకాకుండా ఇంకా, కృష్ణ, నీ ఒంటిపై నా బాణాలు వెయ్యనే లేదు, నా అల్లెతాటి శబ్దాలు నీకు వినపడనే లేదు, గుర్రాల డెక్కల నుంచి దుమ్మురేగి నిన్ను కప్పేయడం లేదు. అయినా అయ్యో నగుపాటు పాలవుతూ పారిపోతున్నావే. ఇలాంటి నీవు ఇంతకు మునుపు అఘాసురుడితో, కాళీయుడితో, కేసితో, కువలయాపీడంతో, మల్లురతో, జరాసంధునితో, కంసుడితో ఎలా పోరాడావో ఏమో ఆశ్చర్యంగా ఉంది మరి. ఇలాగ కాలయవనుడు అంటూ వెంటపడగా శ్రీకృష్ణుడు వాడిని ఏమాత్రం లక్ష్యపెట్టక చిరునవ్వు నవ్వుతున్నాడు. పద్మం వంటి ఆయన ముఖానికి ఆ నవ్వు మరింత అందాన్ని ఇస్తూ ఉంది. అలా నవ్వుతూ కాలయవనుడితో, తొందరపడకు, నా వెంట రావయ్యా, రా రా అని పిలుస్తూ, పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుణ్ణి పట్టుకోవాలని కాలయవనుడు రకరకాలుగా ప్రయత్నం చేశాడు. శ్రీకృష్ణుడు దొరకలేదు. వాణ్ణి ముప్పు తిప్పలు పెట్టాడు. ఇదిగో ఇదిగో దొరికిపోయాడు అని యవనుడు పట్టుకోవడానికి వస్తాడు. శ్రీకృష్ణుడు అందకుండా ఒక్కసారి ఎగిరి దూకి దూరంగా పోతాడు. ఇతడితో పాటు పరిగెత్తలేను, వీడి వేగం అందుకోలేను, ఇక నేను పట్టుకోలేను అని యవనుడు మనసులో అనుకోగానే కృష్ణుడు దగ్గరగా వచ్చి నిలుస్తాడు. ఏదో ప్రయత్నం చేసి పక్క నుంచి యవనుడు అడ్డు వచ్చి నిలిస్తే వెనుకకు అటు ఇటు వెళ్ళి ఏమార్చి పారిపోతాడు. పుట్టలు, చెట్లు, సరస్సులు అడ్డం వస్తే కుడి ఎడములుగా తిరుగుతూ వెళ్తాడు. తగ్గు ప్రదేశాల్లో దాక్కుని ఎత్తు ప్రదేశాల్లో కనపడతాడు. నీడల్లోకి వెళతాడు. మరుగు ప్రదేశాల్లో తిరుగుతాడు. నన్ను పట్టుకోగలిగితే నీవు సరి అయిన మగవాడివే అంటూ కవ్విస్తాడు. అనేక లోకాలను కాపాడే శ్రీకృష్ణుడు కాలయవనుణ్ణి ఇలా ముప్పతిప్పలు పెట్టాడు. మరియును, పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుడు కాలస్వరూపుడు. అన్ని కాలాలు ఆయన రూపమే. అయినప్పటికీ కాలాన్ని చూచి నోటమాట రాని వానిలా కనపడతాడు. భయం లేకుండా పారిపోతాడు. అన్ని ప్రాణులకు తానే ఆవాసస్థానమైనప్పటికీ అడవులు, కొండలు దాటిపోతాడు. లోకంలో అన్నిటికంటే ఉన్నతుడు. లోకాల కన్ను వంటివాడు అయినప్పటికీ పదే పదే మెడ ఎత్తి వెనక్కి తిరిగి నిక్కి చూస్తాడు. తనవారు పగవారు అనే సంబంధాలేవీ లేనప్పటికీ శత్రువు తన వెంట పడితే పారిపోతాడు. గెలుపు, ఓటమి అనే భావాలు లేకున్నా కూడా తాను ఓటమి పొందినట్లు అగుపిస్తాడు. భయపడకపోవడం, భయపడడం అనేవి ఏవీ లేకపోయినా కూడా భయపడ్డవాడు వలె కనిపిస్తాడు. అంటే ద్వంద్వాతీతుడు. ఈ రీతిగా శత్రువుల భవనాలను చీల్చినవాడు, అంతులేని వేగంతో గాలినే ఓడించినవాడు అయిన కాలయవనుణ్ణి పై విధంగా కృష్ణుడు దూరంగా తీసుకొని పోయి భయం కొలిపే ఒక కొండ గుహలోనికి గబుక్కన ప్రవేశించాడు.
అదిగో దొరికిపోయాడు, ఇదిగో దొరికిపోయాడు, అదిగో పట్టుకుంటాను, ఇదిగో పట్టుకుంటాను అంటూ ఆశకు లోబడిన కాలయవనుడు యాదవసింహమైన శ్రీకృష్ణుని కాలిగుర్తులను అనుసరించి వెళుతూ వాడు కూడా కొండ గుహలో ప్రవేశించాడు. ఇలా గబుక్కున గుహలోకి దూరి కాలయవనుడు మూర్ఖుని మనస్సు వలె చీకటితో నిండి ఉన్న ఆ గుహలో పెద్ద పరుపు మీద నిద్రలో మునిగి కొరక పెడుతున్న ఒక మహాపురుషుణ్ణి చూచి అతడే శ్రీకృష్ణుడని తలచాడు. ఆయన్ను చూచి, పురుషార్థమా, నాతో యుద్ధంలో పోరాడలేక పారిపోతూ ముళ్ళ చెట్లతో, పెనుసలతో, భయం కొలిపే ఏనుగులతో, ఖడ్గమృగాలతో, సింహాలతో, పెద్ద పులులతో, శివంగులతో నిండిన చురరాని మార్గంలో పరిగెత్తి వచ్చి ఈ కొండ గుహలో నిద్రిస్తున్నవాడి వలె కాళ్ళు చాచుకొని నటిస్తున్న నిన్ను పోనిస్తానా? నీవు ఎక్కడా దొరకవని, ఎవ్వరికీ చిక్కవని నారదుడు అన్నాడు. మరి నాకు దొరికావు, ఎక్కడికని పోగలవు? నీవు నిద్ర నటిస్తున్నా నిన్ను నిజంగా ఇక్కడే ఈ కొండలోనే నిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చుతాను. ఇలా అంటూ యవనుడు వికటంగా శబ్దం చేస్తూ నవ్వి వేగంగా పరిగెత్తుతూ వచ్చి వజ్రాయుధం వంటి కర్కశమైన తన కాలితో నిద్రిస్తున్న ఆ వ్యక్తిని ఎగసి తన్నాడు. ఆ కాలిదెబ్బతో గుహ ప్రతిధ్వనించింది. అలా తన్నగానే ఆ మహాపురుషుడు నిద్రలేచాడు. ఒళ్ళు విరుచుకున్నాడు. పద్మాల వంటి 2 కండ్లను మెల్లగా తెరిచాడు. లోపల కోపం చెలరేగింది. ఆ కోపం పెరుగుతూ వచ్చింది. కండ్లలో అగ్నిజ్వాలలు రేగాయి. శత్రువుల తలలను నరికిన యవనుణ్ణి ఆ మహాపురుషుడు క్షణాల్లో దగ్ధం చేసి బూడిద కుప్పగా మార్చాడు. ఇలా కేవలం ఒక్క క్షణంలోనే కాలయవనుడు బూడిద అయిపోయాడు అని చెప్పగా విని పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు. ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడవైన ఓ సుఖమహర్షి, ఆ పడుకున్న వ్యక్తి ఎవరు? అతనికి తండ్రి ఎవరు? భయం కలిగించే ఆ కొండ గుహకు ఎందుకు వచ్చి నిద్రపోయాడు? కాలయవనుణ్ణి ఇలా కాల్చగలిగే శక్తి అతనికి ఎలా వచ్చింది? ఇదంతా వివరంగా నాకు తెలియచెప్పు. ఇలా పరీక్షిన్ మహారాజు ప్రశ్నించగా యోగివర్యుడైన సుఖమహర్షి ఇలా జవాబిచ్చాడు. ఆ వ్యక్తి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మాంధాత అనే మహాత్ముని కొడుకు. అతడే ముచుకుందుడు అనే రాజు. దేవతలకు రాక్షసుల వల్ల కలిగిన భయాన్ని పోగొట్టి కాపాడినవాడు. అతని రక్షణకు మెచ్చుకొని వాళ్ళు దేవలోకాన్ని కాపాడిన ఆ రాజకుమారుని వద్దకు వెళ్ళి వరం కోరుకోమని చెప్పారు. వెంటనే ముచుకుందుడు ముక్తిని అడుగగా అతనితో దేవతలు ఇలా అన్నారు. వీరులలో మొదటగా నిలబడేవాడా, లోకంలో శత్రువంటూ లేని రాజ్యం నీది. అలాంటి రాజ్యాన్ని వదిలేసి ఎంతో కాలం ఇక్కడ ఉండి మమ్ములను రక్షించావు. ఇంతలో నీకు సంబంధించిన స్త్రీలు, మంత్రులు, బంధువులు, కొడుకులు, సంబంధీకులు ఎవ్వరూ భూమిపై లేరు. కాలధర్మం చెందారు. ఆలోచిస్తే కాలమనేది ఎంతటి వాళ్లకైనా దాటరానిది కదా. కాలమనేది మహాబలవంతులందరికంటే బలీయమైనది. దైవం కాలస్వరూపుడు. అతడిని లెక్కించడానికి సాధ్యం కాదు. ఆయన లోకంలోని వాళ్లను కాలానికి లొంగిపోయేలా చేస్తాడు. ఎంతెంత గొప్పవాళ్లైనా సరే కాలాన్ని అతిక్రమించలేరు. రాజా, నీవు కోరుకున్న వరాన్ని ఇస్తాం. మోక్షం తప్ప మరేదైనా అడుగు. మోక్షమివ్వడానికి ప్రభువైన విష్ణువు ఒక్కడు తప్ప మేమెవ్వరము అధికారులము కాము. ఇలా చెప్పిన దేవతా సమూహానికి ముచుకుందుండు నమస్కరించి నిద్రను కోరుకున్నాడు. వారిచ్చిన నిద్రకు వశుడై గుహలోపల నిద్రిస్తూ ఉండినాడు. కాలయవనుడు బూడిదైన తర్వాత శ్రీకృష్ణుడు ముచుకుందుని ఎదుట నిలబడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుని కండ్లు కమలాల వలె అందంగా ఉన్నాయి. ఆయన మెడలో వైజయంతిమాల ఉంది. నిండు పున్నమి నాటి చందమామ వలె ఆయన ముఖం వెలుగులీనుతూ ఉంది. మకర కుండలాలు కాంతిమంతంగా ఉన్నాయి. ఆ కాంతికి చెక్కిళ్ళు మెరుగెక్కినాయి. మెడలో కౌస్తుభం అనే మణిని ధరించాడు. వానమబ్బు వంటి అందమైన వన్నెతో అతని దేహం సొగసుగా ఉంది. ఆయనకు శ్రీవత్సం అనే పేరున్న పుట్టుమచ్చ ఉంది. సింహానికి ఎలా సన్నని నడుముంటుందో అలాంటి నడుము ఉంది. ఆయనకు 4 చేతులున్నాయి. చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు. బంగారు రంగు వంటి రంగుతో ఉన్న పట్టు వస్త్రాన్ని కట్టుకున్నాడు. గంభీరంగా ఉన్నాడు. అత్యంత సుందరంగా ఉన్నాడు. అతని మనోహరమైన కాంతిని ఎదిరించి చూడటం సాధ్యం కాక అంతటి మహాతేజస్సంపన్నుడైన మహాత్ముడైన శ్రీకృష్ణుని చూచి ముచుకుందుడు సంభ్రమం చెంది అతి కష్టంపై ఆశ్చర్యం నుంచి తేరుకొని ప్రీతితో ఇలా మాట్లాడాడు. చంద్రుడవో, ఇంద్రుడవో, చెలరేగి వెలుగుతున్న అగ్నివో, ప్రకాశించే సూర్యుడవో, తలపై చంద్రుని దాల్చిన శివుడవో, బ్రహ్మదేవుడవో, చక్రాన్ని దాల్చిన శ్రీ మహావిష్ణుడవో తెలియడం లేదు. నీ కాంతి దిక్కులు, నేల, ఆకాశం అంతా నిండిపోయింది. ఈ తేజస్సు చూడటానికి శక్తి చాలటం లేదు. ఎవరివి నీవు? ఎందుకు వచ్చావు?
ఒంటరిగా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? ఓ స్వామి, నీ పాదాలు చూస్తే కోమలమైన తామర రేకుల వలె ఉన్నాయి. మరి ఈ అడవి అంతా ఎగుడు దిగుడుగా ఉంది, ముళ్లతో నిండి ఉంది, భయంకరమైన మృగాలతో ఉంది, ప్రవేశించడానికి వీలు కానిదిగా ఉంది. అలాంటి అడవిలోకి ఎలా వచ్చావు? మహాత్మా, నీకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. నీ పుట్టుక వంశం గురించి నేను తెలుసుకోవడానికి అర్హుణ్ణి అనిపిస్తే తెలియజేయి. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టాను, మాంధాత కొడుకును. నా పేరు ముచుకుందుడు. దేవతలకు సహాయం చేయాలని చాలా కాలం నిద్రపోక మేలుకునే ఉన్నాను. బాగా అలసిపోయాను. అందువల్ల నిద్రను వరంగా పొంది ఇంద్రియ వ్యాపారాలు మరచిపోయాను. నేను నిద్రిస్తుండగా ఎవడో ఒకడు వచ్చాడు. వాడు దుర్మార్గుడు, దారుణమైన గర్వం కలవాడు. వాడు తన పాపం వల్ల భస్మమై నశించాడు. పిదప నారాయణ స్వరూపుడవైన నిన్ను దర్శించి తేరిపార చూడడానికి అసక్తుడైన దైన్యం పొందినాను. నన్ను దయతో కూడిన చూపులతో కటాక్షించు. ముచికుందుని పలుకులు విని మేఘ గంభీరమైన కంఠంతో గోవిందుడిలా అన్నాడు. ఓ రాజేంద్ర, భూరేణువులనైనా లెక్కించడం శక్యమవుతుంది, కానీ నాకు గల గుణములు, జన్మములు, కర్మములు, నామములు ఇన్ని అని ఎవరూ గణింపలేరు. ఇంత ఏలా నాకునూ సాధ్యం కాదు. పుడమికి భారభూతులైన రక్కసులందరినీ జయించి ధర్మాన్ని స్థాపించడానికై బ్రహ్మ పూర్వం నన్ను ప్రార్థించాడు. నేను సరే అని ఎదుకులాన వసుదేవుని గృహంలో లోకానుగ్రహ కాంక్షతో అవతరించాను. వసుదేవనందనుణ్ణి కనుక నన్ను వాసుదేవుడు అంటారు. కంసనామంతో ఉన్న కాలనేమిని సంహరించాను. ఇంకా దుర్జనులను దనుమాడుతున్నాను. ఓ దోషరహితుడా, నీ చూపు తగిలి దగ్ధుడైన వాడు కాలయవనుడు. అవనీపతి, ఆలకించు. పూర్వం నీవు నన్ను ఆరాధించావు. ఆ కారణాన్ని నిన్ను అనుగ్రహించడానికై ఈ పర్వత గుహకు వచ్చాను. నీకిష్టమైన వరాలు అడుగు, ఇస్తాను. నా భక్తులైన వారు ఇక శోకం పొందుటకు తగరు. హరి ఇలా చెప్పగా ముచికుందుడు అతడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడని గ్రహించి నమస్కరించి, ఇదివరలో గర్గుడు 28వ మహాయుగంలో శ్రీమన్నారాయణుడు కృష్ణుడుగా పుడతాడని చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకున్నాడు. సర్వేశ్వర, నీ మాయచేత మోహితులై స్త్రీలను పురుషులను నిన్ను భజింపరు. సుఖలేశం తోపించు విత్తమునందును గృహాదులందును తగులం పొంది వారు వంచితులవుతున్నారు. జీవి పలు జన్మములెత్తి ఎత్తి తుదకు పుణ్యకార్యముల ఫలంగా కర్మక్షేత్రమైన ధరాతలంలో పూర్ణదేహంతో మానవుడిగా పుడతాడు. పుట్టి కూడా మూఢత వల్ల నీ పదభక్తి లేనివాడే మేక గడ్డి మీది ఆశతో కన్నులు గానక వెళ్ళి నూతిలో పడిన విధంగా గృహాదులందలి వాంఛకు వసుడై చెడుతున్నాడు. పరమేశ్వర, ఆలు బిడ్డలు డబ్బు మున్నగు వాటియందు తగులము పొంది మహారాజ్య సంపత్తి చేత మదించిన మనసు గలవాడనై శరీరమునందు పేరాస వహించి ఉన్న నాకు వ్యర్థముగా చాలా కాలం గడిచిపోయింది. ప్రభు, కుండ గోడవలే జడమైన చంచలమైన ఈ దేహంలో ప్రవేశించి నేను రాజునంటూ రథ గజ తొరగ పదాతులతో విర్రవీగుతూ భూమి యందు అటూ ఇటూ క్రమ్మరుచుంటినే కాని నిన్ను తెలుసుకోలేకపోతిని. పలు విధములైన మనోరథములు శబ్దాది విషయములందు ఆశ వహించి ఏమరియుండగా నీవు మాత్రం ఏమరపాటు చెందక అంతకస్వరూపుడవై పాము కనిపెట్టి ఉండి తటాలను ఎలుక ఒడిసి పట్టుకున్నట్లు సమయం రాగానే పట్టి విషయలాలసులను హరిస్తావు. గోవింద, ప్రభువు అని పేరు వహించి రథాల మీద ఏనుగుల మీద ఎక్కి తిరిగిన శరీరం కాలవశమై భయంకరములైన జంతువులచే భక్షింపబడడం వల్ల పురీషమని మురిగిపోతే, పురుగులని కాలిపోతే బూది అని వ్యవహరింపబడుతోంది. అన్ని దిక్కులను జయించి సాటివారు కొనియాడగా ఉన్నత పీఠం అధిష్ఠించిన చక్రవర్తి అయినప్పటికీ సుందరీమణుల మందిరాలలో కామసుఖాలు అనుభవిస్తాడే గాని నిన్ను అన్వేషించడు. ఈశ్వర, జ్ఞానహీనుడు మనసును బంధించి గొప్ప భోగములను విడనాడి ఇంద్రియాటోపమును అణచివేసి తపస్సు చేసి ఇంద్రపదవిని అభిలషిస్తాడే కానీ నీ అమృత స్థానమును కోరడు. అచ్యుత, నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి ఆ సంసార బంధాలు వదిలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీ యందు భక్తి సిద్ధిస్తుంది. నీ యందు నెలకొన్న భక్తి వల్ల ముక్తి చేకూరుతుంది. నాకు భాగవతోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్యపాస నిర్మూలనం జరిగింది. ఇదంతా నీ కృప కృష్ణ. నాకు నీ పాదసేవనం తప్ప తక్కినవేమియూ వద్దు. విజ్ఞుడైన వాడు ముక్తిదాయకుడవైన నిన్ను సేవించి తనకు ప్రతిబంధకాలైన శబ్దాది విషయ భోగాలను వాంఛింపడు కదా. కాబట్టి సత్వము, రజస్సు, తమస్సు అను త్రిగుణాలను అనువర్తించునట్టి ఐశ్వర్యము, శత్రుమరణము, ధర్మము ఇత్యాది విశేషములన్నింటినీ వదలి
నేను ఈశ్వరుడు, విజ్ఞానఘనుడు, మాయాకార్యములైన రాగాదులు లేనివాడు, త్రిగుణాలతో సంబంధము లేనివాడు, తనకు సమానుడు, తనకంటే అధికుడు కలుగనివాడు, పురుషులలో ఉత్తముడు అయిన నిన్ను శరణు పొందుతాను. బహుకాలం ప్రారబ్ధ కర్మ ఫలం అనుభవిస్తూ దుఃఖితుడనై ఇంకా పూర్వజన్మ వాసనలచే సంతాపాన్ని పొందుతూ ఆశ వదలక శత్రువులైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, మనస్సు అనే 6 జ్ఞానేంద్రియాలను జయించలేని నాకు శాంతి ఎలా లభిస్తుంది? ఆపన్నుడవైన నన్ను మన్నించి భైరహతుణ్ణి గావించి కాపాడుమంటూ వేడుకున్న ముచ్చుకుందుడితో ముకుందుడు ఇట్లా అన్నాడు: రాజులకు అలంకారమైనవాడా, నీ బుద్ధి మంచిది. నీ ఇతరుల కోసమై ఎలా ప్రవర్తించినప్పటికీ కోరికలకు ప్రలోభం చెందలేదు. నిర్మల మనస్సుతో నన్ను సేవించువారు ధన్యాత్ములు, వారు సంసారబద్ధులు కానేరరు. నీకు నాయందు దృఢమైన భక్తిని అనుగ్రహిస్తున్నాను. నాయందు మనసుంచి సమస్తం పరిపాలించు, మానవలసిన పని లేదు. ఓ రాజోత్తమ, పూర్వం నీవు క్షాత్రధర్మం అవలంబించి వేట మొదలైన వేడుకలతో జంతువులను చంపినావు. కనుక తపస్సు చేసి ఆ పాపం బాపుకో. మరుసటి జన్మలో బ్రాహ్మణుడివై ప్రాణులందు మైత్రి కలిగి నన్ను పొందగలవు అని నారాయణుడు అతనికి వీడ్కోలిచ్చాడు. ముచుకుందుడు మురవైరికి ప్రదక్షిణం చేసి ప్రణమిల్లి గుహ నుంచి వెలుపలికి వచ్చాడు. అతడు మనుషులు, పశువులు, చెట్లు, తీవలు అల్ప పరిమాణాలై ఉండటం చూచాడు. కలియుగం రాబోతున్నదని తలంచి ఉత్తర దిక్కునకు బయలుదేరాడు. ఆయన తపోదీక్ష వహించి అనుమానాలు వదిలిపెట్టి అన్నింటి యందు ఆసక్తి మాని హరిమీద మనసు లగ్నం చేసి గంధమాదన పర్వతాన్ని ప్రవేశించాడు. అక్కడి నుంచి నరనారాయణులకు నెలవైన బదరికాశ్రమాన్ని చేరి శాంతుడై అచ్యుతుని ఆరాధింపసాగాడు. ఇలా ముచుకుందుని వీడ్కొలిపి పద్మముల వంటి లోచనములు గల శ్రీకృష్ణుడు లోపం లేని ప్రతాపమనే భానుతేజంతో దిగంతరాళాలను కప్పివేస్తూ మరలా మథురా నగరానికి విచ్చేశాడు. అతడు పట్టణమంతటినీ చక్రాకారంతో ఆవరించి ముట్టడించి ఉన్న యవనులందరినీ సమరభూమిలో పెంపు సొంపారగా నిర్మూలించాడు. ఇలా మ్లేచ్ఛులను సంహరించి మథురా నగరంలో ఉండే సిరి సంపదలను ద్వారకాపురికి తరలించడానికి మనుషులను ఏర్పాటు చేశాడు. వారు విత్తాన్ని గైకొని వెళ్లే సమయంలో జరాసంధుడు 23 అక్షౌహిణుల సేనతో మథురాపట్టణం మీదికి దండెత్తి వచ్చాడు. అతని గుర్రాల గుంపు యొక్క డెక్కల నుండి పైకి రేగిన దుమ్ము మబ్బుల గుంపు వలె ఉన్నది. దొడ్డవైన మదపుటేనుగుల చెక్కిళ్ల నుంచి స్రవించే మదజలధారలు వర్షజలధారలను పురుడించాయి. కదిలే రథచక్రాల రొద ఘోరమైన ఉరుముల మ్రోత అనిపించింది. వాడి అయిన శస్త్రాస్త్రాల పెనుకాంతులు మెరిసే మెరుపు తీవలను పోలినాయి. శత్రురాజుల శౌర్యమనే అగ్నిని చల్లార్చే వర్షాకాలం మాదిరి అతడి సైన్యం గోచరించింది. ఈ విధంగా మథురా నగరం మీదకి దండెత్తి వచ్చిన మగధరాజు జరాసంధుడి సైన్యాన్ని చూచి యుద్ధ ప్రయత్నం మానుకొని కేవలం సామాన్య మనుజుల వైఖరి రణభీరువుల కైవడి జంకిపోయి తమ విత్తమంతటిని అక్కడ దిగబడిచి మెత్తటి తామరదళాల వంటి అడుగులు కలవారు కార్యశూరులు అయిన రామకృష్ణులు భయంకరారణ్యంలో పడి పరుగెత్తసాగారు. ఇలా పరిగెడుతున్న కృష్ణ బలరాములను చూసి వారి నిజ ప్రభావాన్ని ఎరుగక పరిహసించసాగాడు జరాసంధుడు. ఓ యాదవ వంశ వీరులారా, ఎందుకు తొందరపడి పారిపోతారు? ఇలా పారిపోయినంత మాత్రం చేత నేను మిమ్మల్ని విడిచిపెట్టిపోను. భూమిలో దాగినా, ఆకాశానికి ఎగిరినా, సముద్రంలో మునిగినా మిమ్మల్ని వెంబడించి తప్పక చంపుతాను అని పలుకుతూ బాహుబల సంపన్నుడైన ఆ మగధ భూపతి తన సేనలతో కూడి రామకృష్ణుల వెంట తరుముతూ వెళ్ళసాగాడు. చాలా దూరం పరిగెత్తిన రామకృష్ణులు సేద తీర్చుకునేందుకు ఒక గిరిని అధిరోహించారు. ఆ గిరి అధికంగా వానలు కురిపించిన ఇంద్రుని విశేష కృపచే 11 ఆమడల పొడవుతో అంతే వెడల్పుతో ఉండి ప్రవర్షణమనే పేరుని కలిగి ఉంది. అంతటా జరాసంధుడు ఆ కొండ చుట్టూ తన సేనను ఆవరించుకున్నట్లు చేసి కోపం అతిశయించుతుండగా బలరామకృష్ణులను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయినా వారు కనపడలేదు. దానితో విచక్షణ లేని పూర్ణ కోపంతో ఆ కొండ గుహలలో, చర్యల్లో, శిఖరములలో ఎండుకట్టెలు పేర్చి నిప్పుని రగిలించవలసిందిగా సేవకులను ఆజ్ఞాపించాడు. ఇలా జరాసంధుని అనుచరుల చేత రగిలించబడిన నిప్పు కార్చిచ్చుగా పరిణమించింది. పొగలు పైకి ఎగుస్తూ ఉంటే దాని వెంటే నిప్పురవ్వలు బయలుదేరాయి. దానితో మిణుగురుల గుంపు వలె ఆరంభమైన మంటలు భగభగ మనుచు బ్రహ్మాండాన్ని నింపివేస్తున్నట్లుగా కనపడసాగాయి. ఆ మహాగ్ని గుహలయందు, చర్యలయందు, శిఖరములయందు వృక్షాలను, తీగలను, పొదలను అంటుకుని జ్వలించసాగింది. ఆ మంటలు చిగురుల వలెను, నిప్పురవ్వలు పువ్వులుగాను, పొగల సమూహం పెద్ద పెద్ద కొమ్మలుగాను కనిపిస్తూ ఉంటే ఆ అగ్ని మహావృక్షంలాగా ఆకాశాన్ని అంటుతూ వ్యాపించింది. దురుసైన వాయువు చేత, పొడవైన కొరవి కట్టెల ప్రోగుల చేత దేవతా విమానాలు కనిపించడం లేదు. ఆకాశ సంచారులు నానా విధాలుగా ఉన్న నిప్పురవ్వలను చూసి నక్షత్రములేమో అని భ్రమిస్తూ ఉన్నారు.
సరస్సులలోని నీరు కాగసాగింది. అధికములైన మంటల చేత మండుతున్న తక్కోలపు చెట్లు, చందనపు చెట్లు, అగరు చెట్లు, కర్పూరపు చెట్ల యొక్క వాసనల చేత ఆకాశమండలం అంతా పరిమళభరితంగా ఉంది. భయంకరమైన మంటల సమూహంతో కాలిపోతూ ఉన్న వెదురు పొదల నుండి పుట్టిన చిటచిట ధనులు అన్ని దిక్కులలో వ్యాపించాయి. భయాన్ని పుట్టించే విధంగా రాళ్లు దొర్లి పడుట వల్ల పుట్టిన మహాధ్వని చేత ప్రాణి సమూహాలు మూర్ఛిల్లుతున్నాయి. దగ్ధమవుతున్న చెట్ల కొమ్మలలో పెట్టిన గోళ్లలో ఉండి తపిస్తూ ఉన్న పిల్లల ఎడబాటు వలన దుఃఖము చేత ఉండలేక వెళ్ళలేక పక్షి సమూహం కలత చెందసాగింది. తాము ధరించిన నెమలి ఈకలకు మంటలు తగులగా అడవి జాతికి చెందిన స్త్రీలు సెలయేళ్లను ఆశ్రయించారు. ఆ అగ్ని అనేక మృగముల జంటలను దహించివేసింది. ఆ సమయంలో 11 యోజనములు పొడవుగల శైలశిఖరము నుండి బలరామకృష్ణులిరువురు వేగంతో తమ లీల చేత ఎవరికీ కనపడకుండా శత్రుసేనల వెలుపలికి దూకారు. ఈ విధంగా బలరామకృష్ణులు శత్రువులను మోసపుచ్చి సముద్రము అగడతగా గల ద్వారకాపట్టణానికి చేరుకున్నారు. జరాసంధుడు వారు దగ్ధమయ్యారని ఎంచి తన సేనలతో మగధ దేశానికి వెళ్ళిపోయాడు అని చెప్పి శుకమహర్షి ఇంకా ఇట్లా అన్నాడు. ఓ పరీక్షణ్ మహారాజా, మునుపు బ్రహ్మదేవుని ఆజ్ఞ చొప్పున రైవతుడను రాజు తన కూతురైన రేవతి అను కన్యకను బలరామునికి ఇచ్చి వివాహం చేశాడు అనే వృత్తాంతాన్ని వివరంగా విన్నావు కదా. ఆ తరువాతి విషయం ఏమనగా, పక్షులకు రాజైన గరుత్మంతుడు మునుపు దేవేంద్రుడిని జయించి అమృతాన్ని తెచ్చాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు శిశుపాలుడిని, అతడిని అనుసరించే సాళ్వుడు మొదలైన రాజులను జయించాడు. భీష్మకుని పుత్రిక రుక్మిణిని వరించాడు. ఆమె శరీరం తామరపూల సువాసనలతో ఉంది. ఆమె లక్ష్మీదేవి అంశ, గొప్ప గుణాలతో ప్రకాశిస్తున్నది, కన్యకలలో శ్రేష్ఠురాలు అని ఈ విధంగా శుకమహర్షి చెప్పగానే వింటున్న పరీక్షిత్తు ఇలా అడిగాడు. రుక్మిణీదేవి స్వయంవరానికి వచ్చిన శ్రీకృష్ణుడు రాక్షస వివాహ పద్ధతిలో ఆమెను తీసుకుని వెళ్ళాడని మునుపు చెప్పావు. సాళ్వుడు మొదలైన రాజులందరినీ శ్రీకృష్ణుడు ఒక్కడే ఎలా ఓడించాడు? రుక్మిణీదేవిని తన నగరానికి ఎలా తీసుకువెళ్ళాడు? అంతేకాక బ్రాహ్మణులలో ఉత్తముడవైన శుకమహర్షి శ్రీ మహావిష్ణు కథలను వింటూ సంసార దుఃఖాల నుండి విముక్తి పొందినవారు ఇక వినింది చాలు అనుకుంటారా? అలా ఎవరైనా తృప్తి పొందుతారా? ఆ కథలను వింటూ ఉంటే అవి ఎప్పటికప్పుడు కొత్తవిగా ఉంటూ చవులూరిస్తాయి. కాబట్టి రుక్మిణీదేవి వివాహగాథను గురించి మొదటి నుంచి చివరిదాకా మొత్తం వినిపించు. ఎప్పుడెప్పుడు విందామా అని మనసంతా కుతూహలంగా ఉంది. శ్రీ మహావిష్ణువు గుణాలను గురించి చెప్పుకోవడంలో విశేషం ఆ కథలు వినేవారి చెవులకు ఆభరణాలు, విద్వాంసులకు ఆనందకారకాలు, జన్మజన్మల పాప ప్రవాహాల్ని ఎండింపచేసేవి. ఆ కథలను పలుకుతుంటేనే శుభాలు కలుగుతాయి. అంతటి మహిమ ఉన్నవి ఆ గరుడగమనుడైన శ్రీవిష్ణువు కథలు. ఈ విధంగా రాజు శుకుడిని అడుగగా శుకుడు ఇలా చెప్పసాగాడు. మనుష్యులలో శ్రేష్ఠుడవైన పరీక్షిన్ మహారాజా, ఆలకించు. విదర్భ అని ఒక దేశం ఉంది. అందులో కుండినపురం అని ఒక నగరం. దానికి అధిపతి భీష్మక మహారాజు. అతనికి 5 కొడుకులు. వారిలో పెద్దవాడు రుక్మి. అందరికంటే చిట్ట చివరిది చెల్లెలు రుక్మిణి అనబడే అమ్మాయి. ఆమె అభిమానవతి, ప్రసిద్ధురాలు. సన్నని చంద్రరేఖ ఉదయిస్తూనే పడమటి దిక్కు మనోహరంగా కనిపిస్తుంది. అలాగే ఆ చిట్టిపాప రుక్మిణి పుట్టి పెరుగుతూ ఉంటే మహారాజైన భీష్మకుని ఇల్లు మనోజ్ఞంగా ప్రకాశిస్తుంది. ఈ విధంగా రుక్మిణి రోజురోజుకి ఎదుగుతూ తన తోడి అమ్మాయిలతో ఆడుకుంటూ ఉంది. బొమ్మలకు పేర్లు పెట్టి వాటికి పెళ్లిళ్లు చేయిస్తూ తన సహచర కన్యలతో వియ్యమందుకుంటుంది. గురుగులతో వంటకాలు చేయిస్తూ తన చెలులకు వడ్డింపచేస్తుంది. అంతఃపురంలో ఉండే తోటల్లో పూల తీగలకు పాదులు చేసి నీళ్లు పోసి పోషణ చేస్తుంది. శుభ్రంగా ఉండే మేడ పైభాగాల్లో విలాసంగా బంగారు ఊయలలూగుతుంది. అమ్మాయిలతో ఉత్సాహంగా బంతులాటలాడుతుంది. గోరువంకలకు, రామచిలుకలకు పలుకులు చెబుతుంది. పింఛం విప్పుకున్న నెమళ్ల గుంపులకు ఒయ్యారాలను నేర్పుతుంది. మదించిన హంసలకు నడకల సొగసులను చూపుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణునికి రుక్మిణి పట్ల కోరిక విస్తరించింది. రుక్మిణికి తీగలాగా శరీరం విస్తరించింది. శ్రీకృష్ణునికి మనసనే పద్మం విరబూసింది. రుక్మిణికి ముఖమనే పద్మం వెలుగులు చిమ్మింది.
శ్రీకృష్ణుని మదిలో మన్మథాగ్ని కనిపించింది. రుక్మిణికి స్తనాల జంట కనిపించింది. శ్రీకృష్ణునికి ధైర్యం సన్నగిల్లింది. రుక్మిణికి నడుము సన్నగిల్లింది. ఆ కృష్ణునికి ప్రేమబంధం ఎక్కువయింది. రుక్మిణికి కేశబంధం ఎక్కువయింది. శ్రీకృష్ణునిలో సంతోషం నిండి ఉండగా రుక్మిణిలో యౌవనం విప్పారింది. ఈ విధంగా రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అనే 5 మందికి చెల్లెలుగా ఉన్న రుక్మిణి లేత వయసులో ఉండగా రుక్మిణి తండ్రి అయిన భీష్మకుని ఇంటికి ఎందరో అతిథులు వస్తూ ఉండేవారు. వాళ్ళు శ్రీకృష్ణుని అందం గురించి, శక్తిని గురించి చెబుతూ ఉండేవారు. వాటిని విని శ్రీకృష్ణుడే తనకు తగిన భర్త అని రుక్మిణి తలంచింది. ఆ రుక్మిణీదేవి యొక్క అందమైన రూపాన్ని, ఆమె తెలివిని, నడవడికను, శుభ లక్షణాన్ని, సద్గుణాన్ని గురించి తెలుసుకుని శ్రీకృష్ణుడు కన్యలలో రత్నం వంటి రుక్మిణిని తనకు భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు. తర్వాత రుక్మిణీదేవి వైపున్న బంధువులందరూ బాగా ఆలోచించి ఆమెను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేయాలని తీర్మానించుకున్నారు. వాళ్ళ ఆలోచనలను లక్ష్య పెట్టకుండా వాళ్లను కాదని దుష్టులతో స్నేహం కల రుక్మి శ్రీకృష్ణునిపై చాలా శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. గుడ్డిగా తాను తలచిందే చేస్తానని మొండి పట్టు పట్టాడు. నల్లని తుమ్మెదల బారు వలె ఒత్తైన జడ ఉన్న రుక్మిణిని శిశుపాలునికి ఇస్తానని తలంచాడు. తన అన్న రుక్మి ఆలోచనలను రుక్మిణి గ్రహించింది. అప్పుడే పూచిన తామర పూల వలె పరిమళించే శరీరం గల ఆమె మనసులో దిగులు పడింది. తనకు బాగా ఆప్తుడైన ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచింది. గర్వంతో కూడిన వాడైన మా అన్న రుక్మి ఇప్పుడు నన్ను చేదిరాజైన శిశుపాలునికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. పండితోత్తమా, ఏ విధంగానైనా సరే వెళ్ళి ఈ విషయాన్ని చక్రాయుధుడైన శ్రీకృష్ణునికి విన్నవించుము. పూజ్యుడా, కొడుకైన రుక్మి చేస్తున్న ఆలోచనలను మా తండ్రి కూడా కాదనలేకున్నాడు. రుక్మి అనుకున్నట్లు జరగకుండా శ్రీకృష్ణునికి నా స్నేహాన్ని విన్నవించు. తనను సేవించేవారికి తోడుగా నిలిచే ఆయనను వెంటనే పిలుచుకొని రా. పై విధంగా మాట్లాడి రుక్మిణి ఇంకా కొన్ని రహస్య విషయాలను చెప్పింది. అన్నింటినీ విని ఆ బ్రాహ్మణుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. ద్వారపాలకుల ద్వారా తన రాకను గురించి తెలిపాడు. గోవర్ధనగిరిధారి అయిన శ్రీకృష్ణుడున్న ఆ నగరును ప్రవేశించాడు. అందులో బంగారు పీఠంపై కూర్చొని ఉన్న పురుషోత్తముడైన శ్రీకృష్ణుని చూచి పెండ్లి కొమరుడివి కమ్మని ఆశీర్వదించాడు. దానికి శ్రీకృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ తన ఆసనం నుండి గబుక్కున లేచి దిగాడు. ఆ బ్రాహ్మణుని కూర్చోబెట్టాడు. తనకు దేవతలు ఎలాంటి పూజలను చేస్తారో అలాంటి పూజను ఆ బ్రాహ్మణునికి చేశాడు. పిదప షడ్రుచులతో కూడిన రుచికరమైన భోజనం సమృద్ధిగా పెట్టించాడు. ఇష్టంతో వినయంతో అతని దగ్గర కూర్చొని లోకరక్షణలో ప్రశస్తికెక్కిన తన చేతితో ఆయన పాదాలను ఒత్తుతూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. బ్రాహ్మణోత్తమ, సంతోషపడే మనస్సు నీది. ఈ స్వభావం నీకు అతి సులభంగా అలవడింది. పెద్దలందరూ ఇది మంచి పద్ధతి అని అంగీకరించారు. బ్రాహ్మణుడు తనకు లభించిన సొమ్ము ఏదైనా తృప్తి పడతాడు. తన ధర్మాన్ని ఎప్పుడూ తప్పడు. అలాంటి వాడికి కోరికలు వాటంతటవే నెరవేరుతాయి. ఒకవేళ తృప్తి కలగకపోతే వాడు ఇంద్రుడైనా సరే నాశనమవుతాడు. అదే సంతోషించేవాడైతే అలాంటి వాడు ధనహీనుడైనా సరే ఇంద్రునితో సమానమవుతాడు. సృష్టిలోని అన్ని ప్రాణుల పట్ల మంచి మనసుతో ప్రవర్తించే వాళ్లకు, దొరికినదేదైనా దానితోనే సంతోషించే మంచి మనసున్న వాళ్లకు, ప్రశాంతంగా ఉండే వాళ్లకు, గర్వం లేని వాళ్లకు నేను నమస్కారాలు చేస్తాను. పండితోత్తమా, ఏ దేశంలో ఉంటున్నావు? ఎవరి వలన మీకు క్షేమం కలుగుతున్నది? సమాచారాలు విచారిస్తున్నారు. ఎవరి రాజ్యంలో ప్రజలు సుఖిస్తారో ఆ రాజు నాకు ప్రీతిపాత్రుడు. సముద్ర మధ్యంలో ఉన్న ఈ కోటకు ఎలా వచ్చావు? వట్టి పరిహాసాలు కావు. నీవేం కోరుకుంటున్నావో చెప్పు, తీరుస్తాను. ఇలా లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. దేవా, విదర్భ అనే దేశానికి అధిపతిగా భీష్మకుడు అని ఒక రాజున్నాడు. అతనికి రుక్మిణి అను ఒక కూతురుంది. ఆమె కన్యకామణి. చందమామ వంటి ముఖం కల ఆమె నీకు సేవలను చేయాలని ఆశపడుతూ ఉంది. ఆ ఆశతో తనను మీరు వివాహం చేసుకోవాలని ఆశిస్తూ ఉంది. ఆ వివాహ మంగళ ప్రశస్తమైన విషయంగా నా ద్వారా మీకు సందేశం పంపించింది. దయతో ఆలకించండి.
కంసుణ్ణి చంపినవాడా, దుష్టుల్ని నాశనం చేసేవాడా, సౌందర్యమనే సంపదతో అలరారే అందమైన ఆకృతి కలవాడా, మానవతుల మనస్సును కొల్లగొట్టేవాడా, శ్రీకృష్ణ నీ గుణాల్ని గురించి చెవిన పడితే చాలు శరీర తాపాలన్నీ తీరిపోతాయి. సర్వ శుభాలను కలిగించే నీ ఆకృతిని చూస్తే చాలు కళ్లకు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. నీ పాదాలను ఏ వేళలో సేవించినా కూడా లోకంలో ఉన్నత స్థితి కలుగుతుంది. నీ దివ్యమైన నామాన్ని ఏ వేళలో స్మరించినా సంసార బంధాలు తొలగిపోతాయి. అలాంటి మహిమాన్వితుడైన నీ పట్ల నా మనస్సు నిరంతరము లగ్నమై ఉంది. నీ మీద ఒట్టు, సిగ్గు వదిలి చెప్తున్నాను, నన్ను దయచూడుము. శత్రురాజులనే గజాలకు సింహం వంటి శ్రీకృష్ణ, నీవు ధన్యుడివి, లోకుల మనస్సులను రంజింపజేసేవాడివి. వంశం, విద్య, చక్కదనం, జవ్వనం, మంచితనం, సంపద, బలం, దానం, పరాక్రమం, కారుణ్యం అనే సద్గుణాలతో అలరారుతున్నావు. ఇటువంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉండగలరు? వనితలలో ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చెట్టబట్టలేదా? నేనొక్కతినే నిన్ను మోహించితినా ఏమి? వలపు అనేది నా వల్లనే జన్మించిందా? శ్రీ లక్ష్మీదేవితో కూడి ఉన్న మంగళమూర్తి, పురుషులలో సింహం వంటివాడా? శ్రీకృష్ణ, సింహానికి చెందవలసిన పదార్థాన్ని నక్క కోరుకున్నట్లుగా నీ పాదకమలాలను ధ్యానించే నన్ను భరించినవాడు చేది దేశస్థుడు వెంటనే తీసుకుని పోవాలని అనుకుంటున్నాడు. ఆ నీచాతి నీచునికి నీ అద్భుతమైన పరాక్రమం గురించి తెలియదు. నేను పూర్వజన్మల్లో వ్రతాలు చేసి ఉంటే, దేవతల, గురువుల, బ్రాహ్మణుల, జ్ఞానుల సేవలను చేసి ఉంటే, దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉంటే, సర్వాధిపతి, లోకానికి శుభం కలిగించేవాడు అయిన శ్రీ మహావిష్ణువుని సేవించి ఉంటే, వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడు నా మనసును ఏలుకొనేవాడు అగుగాక. చేదిరాజు మున్నగు పరమనీచులు యుద్ధంలో ఓటమి పాలే పోవుదురుగాక. పద్మనాభ, పురుషులలో శ్రేష్ఠుడా కృష్ణ, నీకు అడ్డుపడడానికి ఏమీ లేదు. రేపు నీవు రథ, గజ, తురగ, పదాది దళాలని 4 రకాల సేనలతోనూ వచ్చి శిశుపాలుణ్ణి, జరాసంధుణ్ణి జయించి నా దిక్కుకు వచ్చి రాక్షస వివాహ రీతిలో నన్ను గ్రహించు. నీ ప్రతాపాన్నే కట్నంగా ఇచ్చి నన్ను తీసుకొని పో, నేను వస్తాను. పద్మాల వంటి అందమైన కండ్లు కలవాడా శ్రీకృష్ణ, నీవు రుక్మిణిని ఎలా తీసుకురావడం అని ఆలోచిస్తుంటావేమో. ఆమె ఎక్కడో రాజకన్యలు ఉండే అంతఃపురంలో ఉంటుంది. ఎలా బయటికి తీసుకురావడం? ఒకవేళ చొరపడి తెస్తే అక్కడ కాపలాదారులుగా ఉండే వాళ్లను ఎదిరించిన బంధుజనాలను చంపాలి, తప్పదు అని భావిస్తున్నావా స్వామి? దానికో ఉపాయం ఉంది, చెబుతాను విను. పెళ్లి జరగడానికి ముందుగా మా కులదేవత అయిన పార్వతీదేవికి పెళ్లి కూతురు చేత పూజింపచేసి మొక్కిస్తారు. అలా నేను కూడా దేవికి మొక్కడానికి బయటకు రావాలి. ఊరు బయట ఉన్న పార్వతీదేవి ఆలయానికి నేను వస్తాను. వారించడానికి వీలులేని పద్ధతి తెలిసిన వాడవు. ఆ సమయంలో వచ్చి నన్ను తీసుకుని పో. నాథ శ్రీకృష్ణ, మహాత్ములు తమ అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని వలె ఎవరి పాదకమలాల నుంచి పుట్టిన పవిత్ర జలాలలో మునగాలని కోరుకుంటారో అతడివి నీవు. అలాంటి నీ అనుగ్రహానికి నేను అర్హురాలని కాకపోతే 100 జన్మలైనా సరే నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు విడుస్తాను. ఇది నిజం. ప్రాణవల్లభ, నీ తీయని మాటలను వినలేకపోతే ఈ చెవిరంధ్రాలు ఉండి ఏం ప్రయోజనం? పురుషులలో రత్నం లాంటివాడా, నీవు అనుభవించడానికి నోచుకోకపోతే ఈ తీగలాంటి అందమైన శరీరంలోకి చక్కదనం దేనికి? ప్రపంచాన్ని సమ్మోహనపరచేవాడా, నిన్ను చూడలేకపోతే ఈ కళ్లకు చూపు ఉండడం ఎందుకు? ప్రియుడా, నీ పెదవిలోని అమృతాన్ని ఆస్వాదించలేకపోతే నాలుకకు ఫలరసాలను గురించిన తెలివిడి దేనికి? పద్మాల వంటి కండ్లున్నవాడా, నీ మెడలోని పూలమాల సువాసనను చూడజాలకపోతే ముక్కు ఎందుకు? అందమైన నడవడిక కలవాడా, నీకు పరిచర్య చేయటానికి నోచుకోని జన్మ దేనికి? ఇలా ఎన్ని జన్మలెత్తినా ఏం ప్రయోజనం? ఇలా అగ్నిద్యోతనుడు సందేశాన్ని తెలిపాడు. రుక్మిణీదేవి విన్నవించిన విషయాలతో పాటు ఆమె ఆకృతిని, చక్కదనాన్ని మొదలైన అంశాలను గురించి చెప్పాడు. ఇక చేయదగిన పని ఏమో దేవరవారు చేయాలి అని మనవి చేశాడు. రుక్మిణి నీకు వరించదగింది అని మరోసారి వివరిస్తూ శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. శ్రీకృష్ణ, ఆమె పాదాలు చిగురాకుల సొగసులకు ఉనికిపట్టు. ఆమె తొడలు బంగారం, అరటిబోదలను కూడా మించి ప్రకాశిస్తుంటాయి. ఆమె చేతులు లేత ఎరుపు వన్నెతో మనసును దోచుకుంటాయి. ఆమె కంఠం
శంఖం వలె శ్రేష్టమైన సొగసుతో ఉంటుంది. నడుము చూస్తే ఉందా లేదా అన్నట్టుగా చాలా నాజూకుగా ఉంటుంది. ఆమె చనుదోయి కనుల పండుగ చేస్తుంది. నుదురు కాంతిమంతంగా ఉండి అర్ధచంద్రుని కాంతిమండలాన్ని గేలి చేస్తుంది. ఆమె జడ నల్లని తుమ్మెదల బారును జయిస్తుంది. ఆమె చూపులు మన్మథుని బాణాలకు ఆశ్రయాన్నిస్తాయి. ఆమె కనుబొమలు మన్మథుని వింటి కొమ్మలు. ఆ అందగత్తె పలుకులు మనస్సుకు హాయిని కలిగిస్తాయి. కలువ కన్నులున్న ఆమె ముఖము చందమామకు తోడుగా నిలుస్తుంది. శ్రీకృష్ణ, ఆ లేత జవరాలు నీకు తగినది. నీవు కూడా ఆమెకు తగినవాడవు. మా గురువుల మీద ఒట్టేసి చెబుతున్నాను, ఈ పెళ్లి జరిగి తీరుతుంది, తప్పదు. ఇంకా ఆలస్యం చేయడాలు దేనికి? నీవు నీ వర్గం వాళ్లతో కలిసి ఆ పద్మముఖిని తెచ్చుకుందువు గాని వచ్చేసేయి. ఎదిరించిన వాళ్లను పొడి పొడి చేయి. ఈ లోకానికి మేలు కలిగించు అని ఈ విధంగా బ్రాహ్మణుని ద్వారా రుక్మిణి చెప్పి పంపిన సందేశాన్ని శ్రీకృష్ణుడు విన్నాడు. అతని ద్వారా ఆమె అందమైన ఆకృతిని, చక్కదనం మొదలైన వివరాలను మనసు పెట్టి తెలుసుకున్నాడు. పిదప తన చేతితో అతని చేతిని పట్టుకుని నవ్వుతూ ఆ యాదవశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: విద్వాంసుల చేత ప్రశంసింపబడేవాడా, ఆ కన్య రుక్మిణి మీద నాకు ఎంతగానో కోరిక ఉంది. రాత్రి వేళల్లో ఆమెను గురించి ఆలోచనలతో నిద్రపట్టదు. నా పెళ్లి రుక్మిణితో జరగడాన్ని ఆమె అన్న రుక్మి ఓర్వలేక నాకు హాని చేయాలని భావిస్తున్నాడు. నాకు ముందే తెలుసు. చెట్టును మథించి కొత్త అగ్నిజ్వాలను పుట్టించి తెచ్చినట్లుగా ఎదిరించిన శత్రువుల గుంపులను సంహరించి రుక్మిణిని తీసుకుని వస్తాను. విదర్భ దేశానికి వస్తాను. ఆ దేశాధిపతి అయిన భీష్మకుని నగరాన్ని ప్రవేశిస్తాను. అందమైన రీతిలో బాలామణి రుక్మిణిని చిటికలో తెస్తాను. శత్రువులు అడ్డం వచ్చినట్లయితే యుద్ధంలో వాళ్ళని ముక్కలు చేస్తాను అని చెప్పి రుక్మిణీదేవి పెళ్లి నక్షత్రాన్ని, ముహూర్త సమయాన్ని శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. తన సారథి దారుకుని రథాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. దారుకుడు శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకం అనే పేర్లు గల 4 గుర్రాలను కట్టి రథాన్ని సిద్ధం చేశాడు. దృఢమైన కోరిక గల శ్రీకృష్ణుడు అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణునితో పాటు రథమెక్కాడు. ఒకే రాత్రిలో ఆనర్తక దేశాలను దాటాడు. విదర్భ దేశానికి వెళ్ళాడు. అక్కడ కుండినమనే నగరానికి భీష్మకుడు రాజు. అతడు తన కొడుకైన రుక్మి మాటలకు లొంగిపోయి రుక్మిణిని శిశుపాలునికిచ్చి పెళ్లి చేద్దామనుకుని మంగళప్రదమైన కార్యక్రమాల ప్రయత్నాలను చేయిస్తున్నాడు. ఆ సమయంలో పెళ్లి వేడుకలకై నగరాన్ని అంతా అలంకారం చేశారు. మండపాలు, చిన్న సందులు, రాజమార్గాలు, అంగళ్ళుండే ప్రదేశాలు అన్నిటినీ శుభ్రపరిచారు. చందనం నీళ్లతో కళ్ళాపి చల్లారు. కలువ పూలను దండలుగా కూర్చి తోరణాలుగా కట్టారు. నగరంలోని ఇళ్లన్నింటినీ తీర్చిదిద్దారు. కర్పూరంతో, కుంకుమతో అలంకరించారు. అగరు పొగలతో పరిమళింపచేశారు. రకరకాల వస్త్రాలతో, రకరకాల పూలమాలలతో అలంకరించుకుని ఆడవాళ్లు, మగవాళ్లు పరిమళాలను అద్దుకుని కనిపిస్తున్నారు. ఎంతో ఇష్టంతో వాద్యాలను మ్రోగిస్తున్నారు. నగరమంతా ఉత్సవంతో అందంగా ఉంది. తర్వాత భీష్మకుడు శాస్త్రంలో చెప్పిన విధంగా పితృదేవతలకు పూజలు చేశాడు. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాడు. వారి నుండి ఆశీర్వాదాలు గ్రహించాడు. రుక్మిణీదేవికి తలంటు స్నానం చేయించి ఆమెకు వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి అలంకరింపచేశాడు. రుక్యజుర్సామ, అథర్వణ వేదాల మంత్రాలతో శుభకార్యాలు జరిపించి బ్రాహ్మణులు రక్షలు కట్టారు. పురోహితుడు గ్రహశాంతి కోసం పద్ధతి ప్రకారం హోమం చేయించాడు. కొత్త దంపతులకు మేలు కలగాలని భీష్మకుడు నువ్వులు, గోవులు, వెండి, బంగారం, వస్త్రాలు మొదలైనవి బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ సమయంలో విదర్భ రాజపుత్రిని చేపడతానంటూ మదోన్మత్తుడైన శిశుపాలుడు భటుల పటాలంతో, తేరుల బారుతో, భద్రజాతికి చెందిన కుంజర బృందంతో, కడువడిగా పరుగిడే గుర్రాల పౌజుతో, బంధుమిత్ర సమేతంగా మహాటోపంతో కుండిన నగరానికి వచ్చాడు. శ్రీకృష్ణ బలరాములు తమ చుట్టాలతో కూడి వచ్చినా సరే వారిని తరిమి కొట్టి నిరభ్యంతరంగా రుక్మిణీదేవిని శిశుపాలునికి ఇచ్చి వివాహం జరిగేలా చేస్తాము అని జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రక వాసుదేవుడు మొదలైన రాజులందరూ వచ్చారు. ఇంకా అనేక దేశాల నుండి రాజులు అనేక మంది వచ్చారు. శిశుపాలునికి భీష్మకుడు ఎదురుగుండా వెళ్ళి అర్చించి అతనిని తగిన విడిదియందు దించాడు. అంతటా ఈ వర్తమానం అంతా బలరాముడు విన్నాడు.
కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు. శిశుపాలునికి సహాయం చెయ్యాలని జరాసంధుడు మొదలైన రాజులు అనేక మంది వెళ్ళారు. కన్యకను తెచ్చేటప్పుడు తప్పక యుద్ధం జరుగుతుంది, అప్పుడు కృష్ణునికి సహాయం కావలసి ఉంటుంది అనే ఉద్దేశంతో బలరాముడు అపరిమిత సేనను వెంటబెట్టుకుని కృష్ణుడు వెళ్ళిన జాడను బట్టి తాను కూడా వెళ్ళాడు. ఈ లోపల ఏకాంతంలో ఉండి విశాల నయనాలు కలిగిన ఆ రుక్మిణి లోకాలను వీక్షించే ఆ శ్రీకృష్ణుడు తన సందేశం చూసి తన వద్దకు ఇంకా రాలేదేమిటి అని మనసులో సంశయించసాగింది. రేపే ముహూర్తము, పెళ్లి రోజు సమీపించినది. శ్రీకృష్ణుడు ఇంకనూ రాని కారణము తెలియక నా మనస్సు కలవరపడుతున్నది. అసలు నా వృత్తాంతాన్ని విన్నాడో లేదో? బ్రాహ్మణుడైన అగ్నిద్యోతనుడు ఎందుకు ఆలస్యం చేశాడు? నా ప్రయత్నం సిద్ధిస్తుందో లేదో, భగ్నమవుతుందో, ఇంతకీ దైవ సంకల్పం ఎలా ఉందో ఏమో అని తర్కించుకుంటూ అసలు ఆ బ్రాహ్మణోత్తముడు కృష్ణుని వద్దకు వెళ్ళాడో వెళ్ళలేదో, మార్గమధ్యంలో అలసిపోయి ఎక్కడైనా చిక్కుపడ్డాడో ఏమో, కృష్ణుడు నా సందేశం విని తప్పుగా అనుకున్నాడా లేక ఇక్కడకు వచ్చాడా? ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉందో లేదో, నా ఇష్టదైవమైన పార్వతీదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదో, నా అదృష్టం ఎలా ఉందో అని రుక్మిణి పరిపరి విధాలుగా కలత చెందసాగింది. ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని పట్టణమైన ద్వారకా నగరానికి వెళ్ళి ఉండడు. అందుకనే వాసుదేవుడు రాలేదు. ఈ సమయమునైనా హరిని తీసుకురమ్మని పంపుదామంటే కావలసిన వారెవరూ లేరు. మా అన్నగారైన రుక్మికి న్యాయం అనేది లేనే లేదు. శిశుపాలునికి నన్ను ఇవ్వాలనే తలంపుతో ఉన్నాడు. పరమైశ్వర్య సంపన్నురాలైన ఆ పార్వతీదేవికి నా యందు నేడు దయ తప్పినట్లున్నది అని పలు విధాలుగా చింతించసాగింది. రుక్మిణి తన తల్లితోనైనా తన మనసులోని విచారం చెప్పుకోదు. దిక్కులలో దరహాస చంద్రికలను చిందించదు. కమలమనే భ్రమచేత తన ముఖాన్ని ఆవరించి వచ్చిన తుమ్మిదలను గుర్తించి అదిలించదు. కంఠంలో ఉన్న ముత్యాల హారాల చిక్కులు సరిచేసుకొనదు. క్షణకాలమైన కృష్ణుడు వచ్చే మార్గం వైపు నిలిపిన చూపులను మళ్లించదు. రుక్మిణి తన తల్లితో అయినా తన మనసులోని విచారం చెప్పుకొనదు. దిక్కులలో దరహాస చంద్రికలను చిందించదు. కమలమనే భ్రమచేత తన ముఖాన్ని ఆవరింపవచ్చిన తుమ్మిదలను గుర్తించి అదిలించదు. కంఠంలో ఉన్న ముత్యాల హారాల చిక్కులు సరిచేసుకొనదు. క్షణకాలమైన కృష్ణుడు వచ్చే మార్గం వైపు నిలిపిన చూపులను మళ్లించదు. అంతేకాదు, కళ్ళ నుండి జారుచున్న నీటి బుట్లను తుడుచుకొనదు. వీడెను కొప్పుని చక్కగా ముడుచుకొనదు. ఇష్టసఖులతో సైతం మాట్లాడదు. అన్నం నీరు అపేక్షించదు. తాను ప్రేమతో పెంచుకుంటున్న చిలుకకు పద్యాన్నైనా చెప్పదు. వీణను మీటుతూ వినోదించదు. చెలికత్తెలతో చేరదు. ఆ వనమాలి తన మాటయందు గౌరవముంచి తనను వివాహం చేసుకునేందుకు రాలేదని ఆ రుక్మిణీదేవి బెంగతో అలంకరించుకోవడం మానివేసింది. కస్తూరిని అలుముకొనదు. అద్దం లాంటి ముఖం గల ఆ పూబోని అద్దం వంక చూడదు. పూలు పెట్టుకొనదు. తామర వంటి కళ్ళు కలిగిన ఆమె వనవిహారాన్ని అపేక్షించడం లేదు. సహజ పరిమళభరితమైన శరీరం కల నాజూకుగా ఉన్న ఆమె లతలను పెంచడం లేదు. అలంకారానికే అలంకారంగా భాసిల్లే ఆమె ఆభరణాలు ధరించడం లేదు. మహిళామణులందరికీ తిలకమైన ఆమె తన నుదుట తిలకాన్ని పెట్టుకోవడం లేదు. మరియు ఇలా విచారిస్తూ విరహాగ్ని చేత తాళలేని దేహం కలదై చల్లని గాలికి వణికిపోతుంది. మిక్కిలి మదించిన తుమ్మిదల రొదలకు భయపడి దూరంగా వెళ్ళిపోతుంది. కోయిల కూతలకు జంకుతుంది. చిలుకల పలుకులకు కలవరపడుతుంది. వెన్నెల తాపానికి సంతాపిస్తుంది. తీయమామిడి చెట్టు నీడకు తొలగిపోతుంది. ఇట్లా హరిరాక కోసం ఎదురు చూస్తూ అన్ని పనుల మీద విరక్తి కలిగి మన్మథాగ్నితోని మ్రగ్గుతున్న ఆమెకు శుభం సూచిస్తున్నట్లు ఎడమ కన్ను ఎడమ భుజము అదిరాయి. అంతలోనే కృష్ణుడు పంపితే వేగంగా వచ్చిన బ్రాహ్మణుని చూసి అతని ముఖ లక్షణాలు చూసి ఎంతో ఉత్కంఠతో ముఖంలో చిరునవ్వు కలిగింది. వెంటనే ఎదురు వెళ్ళి నిలిచింది. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: కన్యక, నీ సుగుణాలకు మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. నాకెన్నో ధనాలు ఇచ్చాడు. ఆ కృష్ణుడు వచ్చేశాడు. దేవదానవులు అడ్డుపడిన రాక్షస వివాహంతో నిన్ను తీసుకుని పోతాడు. నీ చరిత్ర భాగ్యం అన్నీ ఇప్పుడు ఫలించాయి అనగా రుక్మిణి ఇలా అంది: నా సందేశం చెప్పి కృష్ణుని తోడ్కొని వచ్చావు. నన్ను నిలబెట్టావు. నీ దయతోనే బ్రతికాను. నీ అంత పుణ్యాత్ములు ఎవరూ లేరు. దీనికి ప్రత్యుపకారం నేను చేయలేను. మనసారా నమస్కరిస్తాను.
విప్రవంశానికి రత్నానివి, బంధువుల పట్ల చింతామణివి నీవు అని నమస్కరించింది రుక్మిణి. రామకృష్ణులు తన కూతురి పెళ్లికి వచ్చారని విని భీష్మకుడు మంగళవాద్యాలతో వారిని ఎదుర్కొని వేదోక్త రీతిలో పూజించాడు. మధుపర్కమిచ్చి ఎన్నో వస్త్రాలు, ఆభరణాలు మొదలగు కానుకలిచ్చి భీష్మకుడు బంధుజనంతోనూ సేనలతోనూ కూడిన వారికి వెంటనే సకల సౌకర్య పరిపూర్ణములైన గృహాలు విడుదలుగా ఇచ్చాడు. ఇలా వచ్చిన రాజులందరికీ వెంటనే సకల సౌకర్యాలు కల గృహాలు ఇచ్చి విడియించాడు. ఇలా చేరిన రాజులందరికీ వారి వారి వయస్సులు, పరాక్రమాలు, బలాలు, సంపదలకు తగినట్లు కోరిన పదార్థాలు ఇప్పించి పూజించాడు. అప్పుడు విదర్భ దేశపు ప్రజలు కృష్ణుని రాక విని వచ్చి చూచి నేత్రాలనే దోషిళ్లతోని అతని ముఖపద్మం యొక్క తేనెను త్రాగుతూ, ఈ కృష్ణుడు రుక్మిణికి తగును, సందేహం లేదు, రుక్మిణి కూడా ఈ కృష్ణునికి తగినదే, ఈ సంబంధం దాంపత్యం ఎంత బాగుందో, వీరిద్దరినీ కూర్చిన బ్రహ్మదేవుడు చాలా నేర్పరి, మా పుణ్యవశాత్తు శత్రువుల గర్వమణచి కృష్ణుడు ఈ మన రుక్మిణికి మగడు కావాలి అన్నారు. అప్పుడు నుదుట ముంగురులు ముసిరి రుక్మిణి గౌరీదేవిని పూజించుటకు అంతఃపురం నుండి సపరివారంగా అమ్మవారి ఆలయానికి బయలుదేరింది. వీరభటులు సన్నద్ధులై చాలా శస్త్రాలు ధరించి చుట్టూ కొలుస్తున్నారు. ముందు ఉపహారాలు తీసుకుని వారకాంతలు బారులుగా సాగి వెళ్లారు. విప్రస్త్రీలు పుష్పాలు, గంధము, వస్త్రాలు, భూషణాలు ధరించి పాడుతూ వెళ్లారు. పణవం, మద్దళం, శంఖం, పటహం, కాహళ, వేణువు, భేరీ ధ్వనులు పిక్కటిల్లాయి. సఖులు ప్రక్కన కొలుస్తున్నారు. పెద్ద ముత్తైదువులు, బంధు స్త్రీలు కూడా రాగా సమనీయంగా అంతఃపురం నుండి వెడలి పార్వతీదేవిని మ్రొక్కటానికి బయలుదేరింది. ఇంకా సూతులు, వందిమాగధులు, గాయకులు, స్తోత్ర పాఠకులు కైవారాలు చేస్తూ వస్తున్నారు. రుక్మిణి గోవుందిని పాదపద్మాలు మనసులో స్మరిస్తూ మందగమనంతో పార్వతీదేవి ఆలయానికి వచ్చింది. కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించింది. శుద్ధురాలై దేవి సన్నిధికి చేరింది. ముత్తైదువులైన విప్రసతులు పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం చేశారు. గంధాక్షతలు ఇచ్చారు. వస్త్రాలతో పూలదండలతో దేవిని అలంకరించారు. ధూపదీపాలిచ్చారు. ఎన్నో విధాల పిండి వంటలు నివేదన చేశారు. కానుకలిచ్చారు. దీపాలతో హారతులిచ్చారు. ఇలా రుక్మిణీదేవి చేత మ్రొక్కించారు. అమ్మవారిని రుక్మిణి ఇలా ప్రార్థించింది. నా మనస్సులో సనాతనులైన ఉమామహేశ్వరులను నమ్ముకొన్నాను. పురాణ దంపతులైన మిమ్ము భజిస్తున్నాను. నీవు చాలా పెద్ద అమ్మవు. నీవు దయాసాగరానివి. అమ్మా, నాకు శ్రీహరిని భర్తగా చేయుమమ్మా. నిన్ను నమ్మిన వారికెన్నడూ నాశం కలుగదు కదమ్మా ఈశ్వరీ. ఈ విధంగా పలికి పార్వతీదేవికి ఆమె మొక్కింది. ఆ తరువాత పతి సమేతంగా ఉన్న బ్రాహ్మణ ముత్తైదువులకు ఉప్పుతో కూడిన పిండి వంటలు, తాంబూలం, మెడలో వేసుకునే పసుపు దారాలు, చెరుకు గడలు ఇచ్చి రుక్మిణీదేవి వాళ్లను భక్తితో పూజించింది. ఆ ముత్తైదువులు సంతోషంతో పొంగిపోయారు. మనసారా దీవించారు. అక్షతలు వేశారు. రుక్మిణీదేవి తన తలపై అక్షతలను ధరించి పరమశివుని సతి పార్వతీదేవికి మొక్కింది. మౌనవ్రతాన్ని చాలించి మందిరం నుండి బయటకు వెళ్ళింది. ఈ విధంగా వస్తున్న రుక్మిణి మేఘాల మధ్య నుండి వెలువడిన తొలకరి వర్షాకాలపు మెరుపు తీగలా మెరుస్తున్నది. చంద్రబింబం నుండి బయటకు వచ్చి తిరుగుతున్న జింకవలే ఉంది. బ్రహ్మదేవుడు అనే నటుడు నాటకరంగంలోని తెర పైకి ఎత్తితే రంగం మీద ప్రత్యక్షమైన మోహిని దేవతవలే ఉంది. దేవతలు, రాక్షసులు ఒకానొకప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనే పాముని తాడుగా చుట్టి అటూ ఇటూ లాగి పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో ఘుమఘుమ అని శబ్దం చేస్తున్న సముద్రం నుండి పుట్టిన లక్ష్మీదేవిలా ఉంది రుక్మిణి. రకరకాల నగలు ధరించి రుక్మిణి ప్రకాశిస్తుంది. మెల్లగా గౌరీ దేవాలయం నుండి బయటకు వచ్చింది. మానస సరస్సులో బంగారు తామర పూల మధ్య విహరిస్తున్న రాజహంసలా ఉంది. పసిడి కుండల జంటను పోలిన కఠిన వక్షోజాల బరువుతో ఆమె నడుము వణికిపోతున్నది. ఆమె చేతులకు ఉంగరాలున్నాయి. వాటిపై రత్నాలు పొదగబడి ఉన్నాయి. అలాంటి ఎర్రటి చేతులతో ఒక ఇష్టసఖి చేతిని ఆసరాగా పట్టుకుంది. రుక్మిణి చెవులకు బంగారు లోలాకులున్నాయి. వాటి వెలుగుల కిరణాలు ఆమె చెక్కిళ్లపై పడి మెరుస్తున్నాయి. ఉంగరాల ముంగురులు ఆమె ముఖం మీద తారాడుతున్నాయి. అది పద్మాల పరిమళాలపై ఆసక్తితో గండు తుమ్మెదలు మూగుతున్నట్లుంది. ఆమె అందంగా చిరునవ్వు నవ్వుతున్నది. ఆ నవ్వుల వెలుగులు దిక్కులంతటా లేత వెన్నెల కాంతులతో నింపుతున్నాయి. ఆమె పెదవులు దొండ పండ్ల వలె ఎర్రగా ఉన్నాయి. పలువరుస మొల్ల మొగ్గల్లా ఉన్నాయి. పెదవుల ఎరుపు సోకి పలువరుసకు ఎరుపు వన్నె కలుగుతోంది. కదులుతున్న పైట మన్మథుని పతాకంలా ఉంది. మొలనూళ్లపై ఉన్న మణులు మెరుస్తున్నాయి.
ఆ మెరుపులు అకాలంలో హరివిల్లును సృష్టిస్తున్నాయి. మన్మథుడు ఒర నుండి పైకి తీసి సానపెట్టిన మెరుస్తున్న బాణాల వలె ఆమె చూపులు వాడిగా ఉన్నాయి. అవి రాజవీరుల హృదయాలను ముక్కలు చేస్తున్నాయి. కాలి మువ్వల సవ్వడి కమనీయంగా ఉండి చెవులకు విందు చేస్తున్నాయి. అలా ఉండే ఆమె శ్రీకృష్ణుని కోసం ఎదురుచూస్తూ కాలి నడకతో వస్తున్నది. రుక్మిణి కురులు తుమ్మెదల వలె నల్లగా ఉన్నాయి. ముఖం చంద్రబింబంలా ఉంది. ఆమె చూపులు జింక చూపుల వలె ఉన్నాయి. పెదవి పగడం వలె అరుణవర్ణంలో ఒప్పారుతూ ఉంది. కంఠస్వరం అవ్యక్త మధురంగా ఉంది. కొత్త చిగురుటాకుల వలె ఆమె పాదాల జంట శోభిస్తున్నది. మదించిన ఏనుగు కుంభస్థలాల వలె వక్షోజాలున్నాయి. పిరుదులు ఇసుక తిన్నెల వలె ఉన్నాయి. ఆమె నడక గజరాజగమనాన్ని పోలి ఉంది. చేతులు ఎర్ర తామరలను పోలి ఉన్నాయి. ఆమె శరీరం నుండి పద్మాల పరిమళం వెలువడుతున్నది. ఆమె నడుము సింహం నడుము వలె సన్నగా ఉంది. ఇలాంటి సౌందర్యంతో ఉన్న రుక్మిణిని అక్కడ ఉన్న వారందరూ చూచి ఆశ్చర్య మనస్కులయ్యారు. అంతేకాదు, ఆ రుక్మిణి చిరునవ్వును సిగ్గుతో కూడిన చూపులను చూచి ఆ రాజలోకానికి మనసులు చెలించాయి. ధైర్యం జారిపోయింది. తమ పెద్దరికాలను విడిచిపెట్టారు. తాము గొప్పవాళ్లమనే విషయాన్ని మరిచిపోయారు. చేతలు ఉడిగిపోయారు. బుద్ధి పనిచేయలేదు. ఆయుధాలను పడేశారు. ఏనుగులను, గుర్రాలను, రథాలను ఎక్కకుండా రాజులందరూ నేలకు వాలారు. ఆ జింక కన్నుల వంటి కన్నులున్న రుక్మిణి తన ఎడమ చేతి గోళ్లతో ముంగురులను ఎగదోసుకుంటూ పైటను సవరించుకుంటూ ఆ రాజలోకాన్ని కడగంటి చూపులతో చూస్తూ రుక్మిణి శ్రీకృష్ణుని దర్శించింది. ఆయన చంద్రబింబంలాగా చల్లని వెలుగులీనుతున్న ముఖంతో ఉన్నాడు. శ్రేష్టమైన సింహం నడుము వంటి సన్నని నడుముతో ఉన్నాడు. క్రొత్తగా అప్పుడే విచ్చుకున్న తామర పూలరేకుల వలె ఆయన కళ్ళు ఉన్నాయి. ఆయన వక్షం చూడ సొంపుగా ఉంది. మేఘం వన్నెలాంటి వన్నెతో ఆయన శరీరం ప్రకాశిస్తుంది. కొండలకు శత్రువైన ఇంద్రుని ఏనుగు ఐరావతం యొక్క తొండం వలె బలిష్టంగా శ్రీకృష్ణుడి చేతులు ఉన్నాయి. అతడు చక్రాయుధంతో ఉన్నాడు. పసుపు పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గొప్ప నగలతో అలంకరింపబడి ఉన్నాడు. ఆయన కంఠం శంఖం వలె అందంగా ఉంది. గెలుపు సాధించాలనే ఆసక్తితో ఉన్నాడు. ప్రపంచాన్ని సమ్మోహపరుస్తున్నాడు. అటువంటి శ్రీకృష్ణుని అందమైన ఆకృతిని రుక్మిణి చూచింది. ఆయన వయసును, శరీరపు మిసిమిని, వైభవాన్ని, గంభీర స్వభావాన్ని, నేర్పరితనాన్ని, కాంతిని మొదలైన విశేషాలను గమనించి సంతోషించింది. ఆమె మన్మథ బాణాలకు గురి అయింది. తన రథాన్ని ఎక్కాలని ఆశపడుతున్న రుక్మిణిని శ్రీకృష్ణుడు చూచి శత్రురాజ సమూహం చూస్తుండగా నక్కల మధ్య ఉన్న మాంసభాగాన్ని సింహం ఎలా తెచ్చుకుంటుందో అలా శ్రీకృష్ణుడు రుక్మిణిని తెచ్చి అక్కడున్న రాజలోకాన్ని లెక్క చేయకుండా తన రథం మీద ఎక్కించుకున్నాడు. భూమి ఆకాశాలు నిండిపోయే విధంగా అతడు పాంచజన్య శంఖం పూరించాడు. వెంట బలరాముడు వస్తుండగా ద్వారకానగరం వైపు రథాన్ని మళ్లించాడు. ఆ సమయంలో జరాసంధుడికి లొంగి ఉన్న రాజులందరూ శ్రీకృష్ణుని ప్రతాపాన్ని గురించి విని భరించలేక ఇలా అన్నారు: గొప్ప సింహాలకు చెందిన కీర్తిని పనికిరాని నీచమృగాలు దొంగిలించుకుని పోయినట్లు ఈ గోపాలురు మన కీర్తిని కొల్లగొట్టి మన కన్యను ఎత్తుకుని అదిగో కావరంతో వెళుతున్నారు. ఇప్పుడు కాకపోతే ప్రతాపాలు ఇక ఎప్పుడు చూపాలి? మీ దగ్గర ఉన్న శస్త్రాలు, అస్త్రాలు ఎందుకు? తగలపెట్టడానికా? ఆ రుక్మిణిని వాళ్ల బారి నుండి విడిపించలేకపోతే ప్రజలు ఏమనుకుంటారు? సందుల్లో గొందుల్లో చేరి మన గురించి చెప్పుకుని నవ్వుకోరా అని పలుకుతూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ రాజుల మనసుల్లో కోపావేశాల్ని నింపుకున్నారు. ఆటోపంతో కవచాల్ని ధరించి ధనస్సు మొదలైన ఆయుధాలను వెంట తీసుకుని వెళ్లారు. ప్రతిజ్ఞలు చేస్తూ తమ తమ రథ గజ తురగ పదాలైన సైన్యాల్ని వెంట తీసుకుని జరాసంధుడు వంటి వాళ్ళు యాదవ వీరుల వెంటపడ్డారు. వాళ్లను చేరి నిలబడండి నిలబడండి అని ఎదిరించి పలికారు. బలంతో చెలరేగిపోయారు. కొండల మీద వాన చినుకులు కురిపించే మేఘాల వలె యాదవసేన రాజులు బాణాలను కురిపించారు. యాదవ సేనానాయకులు ధనుస్సులను ఎక్కుపెట్టి అల్లెత్రాళ్లను మోగిస్తూ నిలబడ్డారు. అప్పుడు శత్రువులు శ్రీకృష్ణుని సేనలను బాణాలతో కప్పివేయడం చూచి ఎక్కువగా భయపడి సింహం నడుము వంటి నడుమున్న రుక్మిణీదేవి సిగ్గుతో బెదిరిన జింక చూపుల వంటి చూపులతో శ్రీకృష్ణుడి ముఖం వైపు చూచింది. ఇలా రుక్మిణీదేవి చూస్తుండగా కలువ వంటి కన్నులు గల రుక్మిణి, అదిగో యాదవ వీరులు వచ్చేస్తున్నారు. శత్రు సైన్యాన్నంతటినీ ముక్కలు ముక్కలుగా విరిచిపడేస్తారు. ఈరోజు శత్రువులు బాగా దెబ్బతింటారు.
చెల్లాచెదురైపోతారు, చచ్చిపోతారు కూడా, చూస్తూ ఉండు అని చెబుతూ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి సాంత్వన వాక్యాలు పలికాడు. అంతలో బలరాముడు మొదలైన యాదవ వీరులు ప్రళయకాలంలో ఆకాశంలో అల్లుకుని పిడుగులు కురిపించే నల్ల మబ్బుల వలె చెలరేగిపోయారు. శరవర్షం కురిపించారు. జరాసంధుడు మొదలైన శత్రురాజ సమూహం మీద మొక్కవోని ప్రతాపంతో అగ్నిజ్వాలలాంటి పదునైన ఇనుప ముక్కుల బాణాలను, బల్లెములు మొదలైన రకరకాల బాణాలను తెరిపి లేకుండా కురిపించారు. ఆ దెబ్బకు సైన్యం కకలా వికలమైంది. మదపుటేనుగులు నరకబడ్డాయి. గుర్రాలు ముక్కలు ముక్కలైపోయాయి. ఎక్కడ చూచినా రథాలపై కప్పులు కుప్పలుగా పడ్డాయి. కాల్బలం దెబ్బతిని పడిపోయింది. గుర్రాలను, ఏనుగులను, రథాలను ఎక్కి వస్తున్న వీరుల తలలు తెగి నేలకూలాయి. ముక్కలైపోయిన వక్షాలతోనూ, నడుములతోనూ, చెవులతోనూ, మెడలతోనూ, చెక్కిళ్లతోనూ, చేతులతోనూ రణరంగం భయంకరంగా కనిపించింది. మరణించిన వాళ్ల వెంట్రుకలు నేలపై పరుచుకుని పడి ఉన్నాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు ముక్కలై పడ్డాయి. వీరులు ధరించిన మంజీరాలు, భుజకీర్తులు విడివిడిగా చెదిరిపడ్డాయి. చెవి కమ్మలు, కిరీటాలు, హారాలు భ్రష్టమై పడ్డాయి. వీరుల ప్రలాపాలు వినిపించడం లేదు. గదలు, ఈటెలు, చిల్లకోలలు, గొడ్డళ్ళు, పట్టాకత్తులు, బల్లెములు, కత్తులు, శూలాలు, చక్రాలు, ధనస్సులు అన్నీ నడిమికి విరిగి ముక్కలయ్యాయి. రథంపై ఉండే పతాకాలు, రాజగౌరవాన్ని చాటే చామరాలు, గొడుగులు నేలకూలాయి. కవచాలు చీల్చబడిన పీలికలయ్యాయి. గుర్రాల గుంపులు చెల్లాచెదురైపోయాయి. వాటి డెక్కలు తగిలి నేల నుంచి దుమ్మురేగింది. అప్పటిదాకా ఉరుకులెత్తిన తేరుల వేగం మందగించింది. సూతులు, వందిమాగదులు పొగడడం ఆగిపోయింది. తెరిపి లేకుండా గుర్రాలు సకిలిస్తున్నాయి. తప్పెటెలు మోగుతున్నాయి. ఏనుగుల గుంపులు ఘీ అని అరుస్తున్నాయి. రథచక్రాల కమ్ములు పటపట శబ్దం చేస్తున్నాయి. గుర్రాల బొడ్డులకు పక్కనే వేలాడుతున్న గంటలు గణగణ మోగుతున్నాయి. విజృంభించిన వీర భటుల హుంకారాలు వినిపిస్తున్నాయి. యుద్ధం చేస్తున్న వారి ఆభరణాలు ఘనఘన శబ్దం చేస్తున్నాయి. భేరీ వాద్యాలు ధన ధన మోగుతున్నాయి. మణులతో కూడిన కాలి అందెలు క్రీంకారం చేస్తున్నాయి. మువ్వల కుప్పలు కిణకిణ మోగుతున్నాయి. అల్లెత్రాళ్ళు టమ్ అని శబ్దం చేస్తున్నాయి. వీరభటులు ఒకరినొకరు తిరస్కరించుకుంటూ ఎదిరించే ధ్వనులు వినిపిస్తున్నాయి. రాజుల గుంపులు భేదించబడుతున్నాయి. రక్తం కాలువలు కట్టి పారడం కనిపిస్తున్నది. భూతాలు, పిశాచాలు కలకలం సృష్టిస్తున్నాయి. నక్కలు, కాకులు, రాబందులు మొదలైనవి చెలరేగిపోతున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్నాయి. అక్కడక్కడ తలలు తెగిన మొండములు ఇంకా కదులుతున్నాయి. మాంసం వాసన కమ్ముకుంటున్నది. కొవ్వు, మాంసం తింటూ రక్తం తాగుతూ డాకిని పిశాచాలు యుద్ధరంగంలో తిరుగుతూ ఆనందిస్తున్నాయి. అప్పుడు జరాసంధుడు మొదలైన వాళ్ళు శ్రీకృష్ణుని ప్రతాపానికి బెదిరి యుద్ధభూమి నుండి వెనుతిరిగి పారిపోయారు. అలా పరిగెత్తుతూ అందరూ ఒకచోట చేరారు. ఎదురుగా శిశుపాలుడు భార్యను పోగొట్టుకున్న వాని వలె వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు. అతని ముఖం వాడిపోయి ఉంది. అలా ఉన్న శిశుపాలను చూసి తక్కిన రాజులు, శత్రువుల చేతిలో పడకుండా ప్రాణాలతో బతికే ఉన్నావు కదా అని ఓదార్చారు. అని ఈ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా, చేదిరాజా, శిశుపాల, శరీరంలో ప్రాణాలంటూ ఉంటే ఎలాగోలా బతకచ్చు. బతుకు కలిగిందంటే భార్య ఎక్కడో ఒక చోట దొరకకపోదు. నీవు బతికావు. ఇక నీ భార్య ఎక్కడుందన్న విషయం దేవుడికి తెలుసు. నీవు చింతించడం వద్దు వద్దు. శిశుపాల, వినుమని జరాసంధుడు ఇలా అన్నాడు. మానవుడు తన ఇష్టాలను తానే తీర్చుకోదగినవాడు కాడు. కీలు బొమ్మల్ని ఆడించే తన చేతిలోని బొమ్మను ఆడించినట్లు ఈశ్వరుడు జీవుణ్ణి ఆడిస్తుంటాడు. ఒకసారి సంతోషిస్తాడు, మరోసారి దుఃఖిస్తాడు. ఇదంతా దైవం ఆడించే ఆట. ఇదివరలో నేను మథురా నగరంపై 17 సార్లు దాడి చేశాను. ఏమైంది? శ్రీకృష్ణుడి చక్రాయుధం దెబ్బకు నా సమస్త సైన్యం నేలకూలింది. బలరాముడికి దొరికిపోయాను. అలా పట్టుబడిన నన్ను దయతలిచి శ్రీకృష్ణుడు విడిపించాడు. నేను మళ్ళీ 23 అక్షౌహిణుల సైన్యాన్ని సమకూర్చుకుని 18వ దండయాత్ర చేశాను. శత్రువులను తరిమి కొట్టాను. గెలుపు సాధించాను. గెలుపు వస్తే పొంగిపోలేదు,
ఓడిపోతే కుంగిపోలేదు. ఈరోజు మన పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, మన రాజులందరూ మూడో కన్ను ఉన్న ఆ శివునితో కూడి ఎదిరించినా మనం ఓడిపోతాం. అంతేకాదు, కాలం అనేది దైవం చేతిలో ఉంది. కాలం చేత ఈ లోకాలన్నీ తిప్పబడుతుంటాయి. అంతేకాదు, నేడు ఆ యాదవులకు కాలం అనుకూలంగా ఉంది కాబట్టి ముల్లోకాలలోనూ మహావీరులమని పేరు పొందిన మనలను కృష్ణుని భుజబలంతో గెలువగలిగారు. ఒకవేళ కాలం మనకు అనుకూలంగా వచ్చిందంటే సమయం కనిపెట్టి యుద్ధంలో మనం కూడా శత్రువులను జయించగలం. ఇది చాలా చిన్న విషయం. ఈ మాత్రం దానికి నీవు మనసులో ఏవేవో సందేహాలు పెట్టుకోవడం ఎందుకు? ఈ విధంగా జరాసంధుడు అతని అనుచరులైన రాజులు శిశుపాలుని మనోవేదనను తొలగించి తిరిగి తమ తమ దేశాలకు వెళ్ళారు. శిశుపాలుడు కూడా తన సైనికులతో పాటు తన నగరానికి వెళ్ళాడు. అంతలో రుక్మిణి అన్నయ్యైన రుక్మి రాక్షస వివాహ పద్ధతిలో తన చెల్లెలైన రుక్మిణిని శ్రీకృష్ణుడు అలా తీసుకుపోవడం ఓర్చుకోలేక ఒక అక్షౌహిణీ సైన్యాన్ని తీసుకుని యుద్ధ ప్రయత్నంలో శ్రీకృష్ణుణ్ణి వెంబడిస్తూ తన సారథితో ఇలా అన్నాడు: నేను భీష్మకుడనే మహారాజు పుత్రుణ్ణి, మహాబలవంతుణ్ణి. అలాంటి నన్ను చిన్న పిల్లవాని వలె చులకన చేసి నా చెల్లెలైన రుక్మిణిని తీసుకుని ఏదో పెద్ద అసహాయ సూర్యుని వలె ఈ గొల్లవాడు వెళుతున్నాడు. మన రథాన్ని అతని దగ్గరగా పోనివ్వు. పదునెక్కి మెరుస్తున్న ఈ బల్లెములను వరుసగా ప్రయోగించి వాడి పొగరు అణివిచ్చి వేస్తాను. నా ప్రతాపమేమిటో చూపిస్తాను అని ఈ విధంగా రుక్మి కృష్ణుని సామర్థ్యం ఎరుగక సారథిని అదలించి రథాన్ని కృష్ణుని సమీపానికి తోలించాడు. ఓరి వెన్నదొంగవైన గోపాల, కొంచెము సేపు నిలు అని ధిక్కరించి ధనుస్సునందు అల్లెత్రాటిని ఎక్కించి 3 వాడి అయిన బాణములు ప్రయోగించి హరిని నొప్పించాడు. ఓరి గోపాల, నీవు మా చెల్లెలిని కొనిపోవుటకు మాతో సమానుడవు కావు. నీ ధర్మమేది? నీ వంశమేది? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? ఏ వృత్తిలో ఉన్నావు? నీ కులగోత్రములు ఎవరికి తెలుసు? చక్కగా విచారించి చూడగా నీకు మానం లేదు, మర్యాద లేదు. ఎక్కడికి వచ్చినా మాయావేషముతో వస్తావు గాని స్వస్వరూపంతో రావు. శత్రువుల మీదికి నిజరూపంతో పోవు. ఇదిగాక నీవు రాజువి కూడా కాదు. నీకు వావి వరుసలు లేవు. మా చెల్లెలిని విడిచిపెట్టి పోతివా? పో. అట్లు విడువక పోదలచితివా? ప్రళయకాలమందలి అగ్నివలే తప్పింప చేయునట్టి బాణములను ప్రయోగించి యుద్ధంలో నీ అహంకారాన్ని అణిచివేస్తాను. పరమాత్ముని ఎదుట నిలిచిన వారి సంస్కారంలో లోపాలు ఉన్నా భాషణములు సత్యములుగానే భాసిస్తాయి. అందుకని రుక్మి ఆవేశంతో నిందించిన భావంలో మాత్రం కృష్ణుని గుణాలను మాత్రమే వర్ణించాడు. అతడు అప్రమేయుడు, గుణాలు లేనివాడు, కులగోత్రాలు లేనివాడు, సంబంధ బాంధవ్యాలు లేనివాడు, కొలతలకు అందనివాడు అని అంటూ ఆ పరబ్రహ్మ లక్షణాలనే రుక్మి గుర్తు చేశాడు. అని ఈ విధంగా రుక్మి ధిక్కరించి పలుకగా శ్రీకృష్ణుడు నవ్వి ఒక బాణం చేత వాని ధనస్సును నరికాడు. 6 బాణాలచే వాని శరీరం తూట్లు పడేటట్లుగా చేశాడు. 8 బాణాలచే గుర్రాలను చంపాడు. 2 బాణముల చేత సారథిని సంహరించాడు. వాడి అయిన 3 బాణముల చేత వాని రథపు జెండాను నరికాడు. అతడు ఇంకొక విల్లు పుచ్చుకోగా దానిని సైతం ఖండించాడు. వరుసగా అతడు పరిఘ, పట్టిసము, శూలము, డాలు, ఖడ్గము, శక్తి, తోమరము అనే ఆయుధములు ధరించిన వాటిని కూడా ముక్కలు చేశాడు. ఎన్ని ఆయుధములు ఎత్తినా అన్నింటినీ పడద్రోశాడు. ఇంత జరిగినా ఆగక రుక్మి రథము నుండి దిగి కత్తి చేత ధరించి కృష్ణుని మీదికి ఉరికాడు. అంతట కృష్ణుడు వాని కత్తిని, కవచాన్ని పొడి పొడిగా నరికి ఆ దౌష్ట్యమును సహింపక వరలో ఉన్న కత్తిని దూసి అతడి శిరస్సును ఖండించాలని వెడుతుంటే రుక్మిణీదేవి అడ్డం వచ్చి ఆయన పాద కమలములను పట్టుకుని ఇట్లా అన్నది: అనాథనాథ, ఓ దయానిధి, నిన్ను ఈశ్వరుడవని, దేవదేవుడవని మా అన్న గుర్తించలేకపోయాడు. సత్పురుషులు శ్లాఘించే యశస్సు కలవాడా, సర్వలోకాలకు ఆధారమైనవాడా, మా అన్న నీ విషయంలో మహాపరాధం చేశాడు. నా యందు దయ ఉంచి ఇతడిని కాపాడు. ఓ స్వామి, ఇతని యందు మోసము లేదని నేను మీకు మనవి చేయటం లేదు. ఇతడు నిజంగా దుష్టుడే.
కాని ఇతనిని చంపితే ముకుందుడంతటి వాడు మాకు అల్లుడయ్యాడు, మేము భాగ్యవంతులము అని సంతోషించే మా తల్లిదండ్రులు పుత్రశోకం చేత కుమిలిపోతారు అని ఈ విధంగా రుక్మిణీదేవి గద్గద కంఠంతో, మహాభయంతో, వణుకుతున్న శరీరంతో, బడలిన ముఖంతో, చెవుల మీదికి జారి చెలించుచున్న జడ అలంకారంతో, 2 కన్నులలోనూ కన్నీరు నిండగా కృష్ణునకు నమస్కరించింది. దానితో చంపుటకు ప్రయత్నింపక హరి తగ్గాడు. అయితే చంపక చిరునవ్వుతో పట్టుకుని బంధించి గడ్డం, మీసం, తల గొరిగి కురూపిని చేశాడు. అంతలో యాదవ సైనికులందరూ శత్రుసేనలను తరిమి అతని సమీపానికి వచ్చారు. అప్పుడు బలరాముడు చచ్చిన వానిలా కట్టుపడి ఉన్న రుక్మిణి కరుణతో చూసి వాని కట్లు విప్పి కృష్ణుని దగ్గర చేరి ఇలా అన్నాడు: కృష్ణ, నీవు బంధువైన రుక్మి యొక్క తల, మూతి గొరిగావు. ఇది న్యాయమా? బంధువైన వాడు తెలిసి గాని తెలియక గాని కలహానికి వచ్చినా వాడికి తెలియచెప్పి తొలగి పొమ్మనక ఇలా చేయడం తల నరకడం కంటే అవమానం. అనంతుడవైన కృష్ణ, నువ్వు శత్రువులని కొందరికి కీడును, మిత్రులని కొందరికి మేలును చేసేవాడివి కావు. నీకు అందరూ ఒకటే. అలాంటప్పుడు ఇతడు శత్రుడనే భేదబుద్ధిని ఎందుకు కల్పించుకున్నావు అని పలికి రుక్మిణీదేవితో ఇలా అన్నాడు: అమ్మ, అగ్రజుడు అవమానింపబడ్డాడని ఖేదంతో మా కృష్ణుని నిందించవద్దు. గత జన్మల్లో చేసిన కర్మములను బట్టి జీవులు మంచి చెడ్డలు అనుభవిస్తుంటారు. శిక్షించుటకు, రక్షించుటకు కర్త ఒకడంటూ లేడు. నీ తోబుట్టినవాడు కర్మశేషంతో ఈనాడిక్కడ ఈ విధమైన పరాభవం పొందినాడు. చంపదగిన నేరం చేసినప్పటికీ బంధువులను చంపరాదు. క్షమించి విడిచిపెట్టుటయే న్యాయం. చంపితే పాపం తప్పదు. అవమానంతో అసలే చస్తున్నవాణ్ణి మళ్ళీ చంపడమెందుకు? తామరస గర్భునిచే దండనీతి ధరణీపతులకు విహిత కృత్యంగా విధించబడింది. రాజ్యకాంక్షతో తోబుట్టువును తోడబుట్టినవాడే క్రూర హృదయుడై చంపుతుంటాడు. మానవంతులు ధనమదాంధులై ధరణి కోసం, ధనధాన్యాల కోసం, అంగనల కోసం, ఆత్మాభ్యున్నతి కోసం, ఐశ్వర్యం కోసం అన్యులను హింసిస్తారు. రుక్మిణి విను, దైవ మాయ వల్ల దేహాభిమానం గల మానవులకు ఇతడు శత్రువు, ఇతడు బంధువు, ఇతడు తటస్థుడు అనే భేదబుద్ధి జనిస్తుంది. నీటియందు సూర్యచంద్రాదులు, ఘటాదులందు గగనము అనేకములై కనిపించున్నట్లు ప్రాణులందరికీ ఆత్మ ఒక్కటే అయినప్పటికీ పెక్కులుగా గోచరిస్తుంది. పుట్టుక చావు గల ఈ శరీరం పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 భూతాల తోడను, ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే 5 ప్రాణాల తోడను, సత్యం, రజస్సు, తమస్సు అనే 3 గుణాల తోడను కూడినదై అజ్ఞానంచే ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం జీవుణ్ణి సంసార చక్రంలో పరిభ్రమింపజేస్తున్నది. సూర్యుడు దేనితోనూ సంబంధం లేక ఉదాసీనుండై ఉండగా గోచరమయ్యే దృష్టి, రూపం అనే వాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా శరీరము మరియు చర్మము, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము అనే 5 జ్ఞానేంద్రియములు, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే 5 కర్మేంద్రియాలు ప్రకాశమానం అవుతాయి. ఆత్మకు మరొక్క దానితో కూడిక గాని ఎడబాటు గాని లేదు. హాని వృద్ధులు చంద్రకళలకే గాని చంద్రుడికి లేనట్లు చావు పుట్టుకలు శరీరానికే గాని ఆత్మకు కలుగవు. నిద్రించినవాడు విషయాల వలని సుఖ దుఃఖాలు ఆత్మను అనుభవింపజేసేటట్లు జ్ఞానహీనుడు అసత్యమైన అర్థమునందు అనుభవం కలిగించుకుంటాడు. పద్మముఖి, రుక్మిణి అజ్ఞానం వల్ల కలిగే దుఃఖాన్ని విజ్ఞానమనే చూపుతో విడిచిపెట్టు. నీవు మతిమంతురాలవు. అజ్ఞానుల మాదిరి శోకించటం నీకు తగదు. ఈ రీతిగా బలభద్రుడు ప్రబోధించాడు. రుక్మిణీదేవి విచారం విడిచిపెట్టింది. ఇది ఇట్లుండగా ప్రాణాలతో వదిలిపెట్టబడ్డ రుక్మి తన వికార రూపానికి పరితపిస్తూ శౌరిని జయించి గాని కుండిన నగరం ప్రవేశం చెయ్యనని ప్రతిజ్ఞ పట్టి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు.
ఈ విధంగా నళినముల వంటి నయనములు గల నారాయణుడు రాజసంతో రాజలోకాన్ని జయించి విభ్రాజమానమైన తన పట్టణానికి చుట్టాలందరూ స్తుతింపగా ఇందుముఖిని తోడ్కొని వచ్చాడు. అప్పుడు యదువల్లభునిపురంలో పెళ్లి పనులు ప్రారంభింపబడినాయి. గాత్ర సంగీతములు, వాద్యగానములు, నాట్యములు జరిగినాయి. ఇంటింటా ఆడువారు మగవారు అందరూ అలంకారాలు చేసుకున్నారు. వివాహ మహోత్సవానికి ఆహ్వానాలు అందుకొని అవనీధవులందరూ వచ్చారు. వారి గజ సమూహాల గండ స్థలాల నుంచి స్రవించిన మద జలాలతో రాజమార్గాలు తడిసిపోయాయి. మంగళాచారానికై ద్వార పార్శ్వాలలో పోకమొక్కలు, అరటిబోదెలు కట్టినారు. కర్పూర కుంకుమములతో రంగవల్లికలు తీర్చినారు. అగరు ధూపాలు వేశారు. పూర్ణ కుంభాలు ఉంచారు. ఇంటి అరుగులను, తలుపులను, గడపలను, కంబాలను కైసేసినారు. వింత వింత పూలలో, మేలుకట్లతో, రత్న తోరణాలతో, గాలికి రెపరెపలాడు జెండాలతో ద్వారకా నగరం విలసిల్లింది. ఆ శుభ సమయాన తన మనస్సును హరించునది, ఆత్మోన్నతి, గాంభీర్యము అనే గుణాలతో ఒప్పేది, సకల సంపదలు కలిగించేది, సుజనులను చుట్టాలను ఆదరించేది, పుణ్యసంచారిణి, దారిద్ర్య పరిహారిణి, కళ్యాణ వేషభూషధారిణి, రమణీ శిరోమణి అయిన రుక్మిణిని శ్రీకృష్ణమూర్తి పెండ్లాడినాడు. ఆయన యశస్సు నలు దిశలా వ్యాపించింది. అప్పుడు ప్రజలు తాము తమ భార్యలతో కలిసి వివాహానికి వచ్చి దయాగుణంతో పైపైకి ఎదికే లక్షణం ఉన్న వాళ్ళు, 10 మంది చెప్పుకునేలా తేజస్సుతో వెలుగుతున్న వాళ్ళు అయిన రుక్మిణీ కృష్ణులకు మంచి మనస్సులతో కానుకలు సమర్పించారు. ఈ కృష్ణుని వివాహానికి కేకయ, కురు, సృంజయ, యాదవ, విదర్భ, కుంతి రాజ్యాల నుండి వచ్చిన రాజులు చాలామంది నిశ్చయమైన అభిప్రాయంతో వచ్చి పరమానందం పొందారు. అన్ని దిక్కుల్లో ఉన్న రాజులు, రాజకుమారులు శ్రీకృష్ణుడు ఈ విధంగా రుక్మిణిని తెచ్చి పెళ్లి చేసుకోవడం అనన్య సామాన్యమైన కార్యమని ఆశ్చర్యపడ్డారు. పాపరహితుడవైన పరీక్షిన్ మహారాజా ఆదిలక్ష్మీదేవి అవతారమైన రుక్మిణితో హాయిగా కాలం గడుపుతున్న శ్రీకృష్ణుణ్ణి పురప్రజలందరూ దర్శించి భయం నుండి విముక్తులై సంతోషంతో పొంగిపోయారు అని ఈ విధంగా రుక్మిణి శ్రీకృష్ణుల పరిణయ గాథను చెప్పిన తరువాత ఇంకా భూమండలాన్ని రక్షించడంలో ఆసక్తి కలవాడా, కలువురేఖల వలె నీలపు వన్నెగల సుకుమారమైన శరీరం కలవాడా, భూపాలకులకు శిరోభూషణమైన వాడా, భూప్రజల చేత పొగడబడే సుగుణ రాశి కలవాడా, పద్మాల వంటి చేతులున్నవాడా, అన్ని లోకాల చేత పొగడబడినవాడా, సాటిలేని మంగళ స్వరూప, స్వచ్ఛమైన వన్యకెక్కిన కీర్తి కలిగినవాడా, శత్రువుల గుండెలను చీల్చువాడా, భక్తుల సమూహానికి సహాయం చేసేవాడా, పెద్దవారిని పండితుల్ని పోషించేవాడా, భయంకరమైన రాక్షసులను అణచివేసేవాడా. శ్రీ మహాభాగవతం అనే ఈ మహాపురాణం పరమేశ్వరుని దైవల్న పోతనామాచ్యుని చేత రచించబడింది. అతడు కవితా వైచిత్రి ఉన్నవాడు, కేసన మంత్రికి పుత్రుడు, సహజ పండితుడు. అతడు చేసిన ఈ రచనలో ఇది 10వ స్కంధం పూర్వభాగం. ఇందులో దేవకీదేవి వివాహం, ఆకాశవాణి పలుకుల్ని కంసుడు వినడం, కంసుడు కోపంతో ఊగిపోవడం, వసుదేవుడు వేడుకోవడం, యోగమాయ, దేవి మహిమ, బలరాముడి పుట్టుక, బ్రహ్మ మొదలైన దేవతలు చేసిన స్తోత్రం, శ్రీకృష్ణుని అవతారం, గొల్లపల్లెలోనికి ప్రవేశించడం, యోగ నిద్ర వృత్తాంతం, శ్రీకృష్ణుని పుట్టుక, నందుడి ఆనందం, శ్రీకృష్ణుడు పూతనను చంపడం, శకటాసురుణ్ణి విరిచేయడం, తృణావర్తుడనే రాక్షసుడు మరణించడం, గర్గుడనే పురోహితుడు రావడం, నారాయణ మొదలైన పేర్లను నిర్దేశించడం, శ్రీకృష్ణుని బాలక్రీడలు, మట్టి తినడం, శ్రీకృష్ణుని నోటిలో యశోద సర్వలోకాలను దర్శించడం, కృష్ణుడు వెన్న దొంగిలించడం, యశోద కోపగించుకోవడం, రోటికి కట్టేయడం, 2 మద్ది చెట్లు కూలిపోవడం, నలకూబరుడు, మణిగ్రీవుడు అనే వాళ్ళకి శాపాలు తీరడం, బృందావనానికి వెళ్ళడం,
శ్రీకృష్ణుడు దూడలను మేపడం, వత్సాసురుడు అనేవాణ్ణి చంపడం, బకుడు అనే రాక్షసుణ్ణి చంపడం, అఘాసురుణ్ణి చంపడం, బ్రహ్మదేవుడు ఆవదూడల్ని మాయం చేయడం, శ్రీకృష్ణుడు మళ్ళీ కొత్త గోవులను, దూడలను, గోపాలకులను సృష్టించడం, బ్రహ్మ శ్రీకృష్ణుడిని స్తోత్రం చేయడం, కృష్ణుడు ఆవుల్ని మేపడం, గర్ధపాసురుణ్ణి చంపడం, కాళీయుడనే సర్పాన్ని అణచడం, గరుడునికి కాళీయుడనే సర్పానికి శత్రుత్వం కలిగిన కథ, ప్రలంబుడనే రాక్షసుణ్ణి బలరాముడు చంపడం, శ్రీకృష్ణుడు దావాగ్నిని మింగడం, వర్ష ఋతువు వర్ణనం, శరత్కాల లక్షణాలు, పిల్లన గ్రోవి మ్రోయించి వినోదించడం, హేమంత ఋతువు రావడం, గోపకన్యల హవిష్య వ్రతాన్ని చేయడం, కాత్యాయనీదేవిని పూజించడం, గోపికా వస్త్రాపహరణం, బ్రాహ్మణ పత్నులు తెచ్చి ఇచ్చిన అన్నాన్ని శ్రీకృష్ణుడు తినడం, ఇంద్రుని యాగాన్ని కృష్ణుడు నివారించడం, నందుడికి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణం, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పూజించడం, ఇంద్రుడు రాళ్లవాన కురిపించడం, గోవర్ధనమనే కొండని ఎత్తడం, వరుణి సేవకుడు నందుణ్ణి తీసుకుని వెళితే శ్రీకృష్ణుడు తిరిగి తీసుకుని రావడం, శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవిని ఊదడం, గోపికలు శ్రీకృష్ణుని వద్దకు మందను వీడి రావడం, యమునా నదీ తీరంలో విహరించడం, శ్రీకృష్ణుడు మాయం కావడం, గొల్లకన్యలో అతడు కనిపించక దుఃఖించడం, గోపికలు శ్రీకృష్ణుణ్ణి వెతకడం, గోపికా గీతలు, శ్రీకృష్ణుడు ప్రసన్నుడు కావడం, రాసక్రీడా వర్ణనం, జలకేళి, పాము రూపంలో ఉండే సుదర్శనుడనే విద్యాధరుడు శ్రీకృష్ణుని కాలి తాకిడితో తన అసలు రూపాన్ని పొందడం, కుబేరుని సేవకుడైన శంఖచూడుడనే యక్షుణ్ణి శ్రీకృష్ణుడు చంపడం, వృషభాసురుణ్ణి చంపడం, నారదుడు చెప్పినందువలన కంసుడికి శ్రీకృష్ణుడు పుట్టుక గురించి తెలిసి దేవకీ వసుదేవుల్ని బంధించడం, గుర్రం ఆకారంలో వచ్చిన కేశి అనే రాక్షసుణ్ణి కృష్ణుడు చంపడం, నారదుడు శ్రీకృష్ణుడిని స్తోత్రం చేయడం, వ్యోమాసురుణ్ణి కృష్ణుడు చంపడం, అక్రూరుడు రావడం, అక్రూరుడు బలరామకృష్ణుడు సంభాషించుకోవడం, మథురకు బయలుదేరడం, యమునా నదీ జలాల్లో అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి విశ్వరూపాన్ని దర్శించడం, అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి స్తుతించడం, మథురా నగరంలోకి ప్రవేశించడం, రజకుణ్ణి చంపడం, సాలి ఇచ్చిన వస్త్రాలను, సుధాముడిచ్చిన పూలను ధరించడం, కుబ్జ పట్ల శ్రీకృష్ణుడు ప్రసన్నుడు కావడం, ధనస్సును విరవడం, కంసుడికి పీడకల రావడం, కువలయ పీడం అనే ఏనుగును శ్రీకృష్ణుడు చంపడం, కృష్ణుడు మల్లయుద్ధం బరిలోకి దిగడం, చాణూరుడు, ముష్టికుడు అనే మల్లవీరులకు బలరామకృష్ణులు చంపడం, కంసుణ్ణి చంపడం, చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవుల్ని విడిపించడం, ఉగ్రసేనునికి రాజ్యాధికారాన్ని ఇవ్వడం, సాందీపని అనే గురువు దగ్గర బలరామకృష్ణులు 64 విద్యలు నేర్చుకోవడం, గురువు కోసం శ్రీకృష్ణుడు సంయమని నగరానికి వెళ్ళడం, గురుపుత్రుణ్ణి యముడు వద్ద నుండి అడిగి వెనక్కి తీసుకురావడం, ఉద్ధవుడు గోకులానికి రావడం, భ్రమర గీతలు, శ్రీకృష్ణుడు కుబ్జ ఇంటికి వెళ్ళడం, హస్తినాపురికి అక్రూరుడు వెళ్ళి కుంతుని ఓదార్చడం, హస్తి ప్రాస్తి అనే పేర్లున్న కంసుడు భార్యలు తమ భర్త చావును గురించి జరాసంధుడికి చెప్పడం, జరాసంధుని దాడి, మథురా నగరాన్ని జరాసంధుడు చుట్టముట్టడం, 17 సార్లు ఓడిపోయి జరాసంధుడు పారిపోవడం, నారదుడు ప్రేరేపించడం వల్ల కాలయవనుడు అనేవాడు మథుర మీద దాడి చేయడం, సముద్రంలో ద్వారక అనే నగరాన్ని నిర్మించడం, మథురా నగరంలో ఉన్నవారిని తన యోగబలంతో కృష్ణుడు ద్వారకా నగరానికి తీసుకురావడం, కాలయవనుడు శ్రీకృష్ణుని వెంటబడి కొండ గుహలో నిద్రిస్తున్న ముచుకుందుని కోప దృష్టికి బూడిదైపోవడం, ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రం చేసి తపస్సుకు వెళ్ళడం, జరాసంధుడు తిరిగి బలరామకృష్ణులపై దాడి చేయడం, ప్రవర్షణమనే కొండను ఎక్కడం, జరాసంధుడు ఆ కొండను దహింపచేయడం, కొండ నుంచి దూకి శ్రీకృష్ణ బలరాముడు ద్వారకు రావడం, రుక్మిణి పుట్టుక, శ్రీకృష్ణుడికి రుక్మిణి సందేశం పంపడం, శ్రీకృష్ణుడు ఆమె కోసం కుండినపురానికి రావడం, రుక్మిణిని చేపట్టడం, రాజులందరూ యుద్ధం చేసి ఓడిపోవడం, రుక్మి అనేవాడికి అవమానం, రుక్మిణి కళ్యాణం అనే కథలు గల 10వ స్కంధంలో పూర్వభాగం ఇక్కడతో పరిసమాప్తం అయ్యింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.